హలో ఆల్, గుడ్ ఈవినింగ్. ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఆన్ ద స్క్రీన్. మనకైతే కనిపిస్తుంది. అర్థమెటిక్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్కి సంబంధించి ప్రీవియస్గా మనము 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసెస్ అయితే నేర్చుకున్నాము. అందులో ఫార్ములాస్ ఇచ్చాము అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే షార్ట్ కట్స్తో కూడా చేసాము. ఇన్ దిస్ వీడియో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మోడల్స్ అన్ని డిస్కస్ చేయబోతున్నాము. విత్ ఆల్ మనకి ఇందులో ఈరోజు ఇప్పుడు ఈ క్లాస్లో యూస్ చేసేవన్నీ కూడాను మన ఛానల్ పేరు అయినటువంటి షార్ట్ ట్రిక్సే అన్నీ యూస్ చేస్తాము. ఈ పర్టికులర్ క్లాస్లో అయితే మనం మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వీ కెన్ గో విత్ ఏ షార్ట్ ట్రిక్ యూస్ చేయొచ్చు. సార్ ప్రీవియస్గా మనం పర్సంటేజ్ క్లాస్ నెంబర్ 3 చెప్పాము. ఎవరైనా వినకపోతే వినాల్సిందే ఖచ్చితంగా, ఎందుకంటే పర్సంటేజ్ 3లో చెప్పాను ఆల్రెడీ. దెర్ ఈజ్ అన్ ఇంటర్లింక్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ పర్సంటేజ్ అని చెప్పేసి ఎవరైనా వినకపోతే ఖచ్చితంగా వినండి. వింటే ఖచ్చితంగా మీకు చాలా బాగా అర్థమవుతుంది క్లాస్ కూడా. నా ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ క్లాస్ నెంబర్ 3కి అయితే మనం వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఎక్కడా కూడా ఒక ఫార్ములా కానీ ఏమీ యూజ్ చేయకుండా అన్ని ట్రిక్స్తోనే మనం చేస్తామన్నమాట. ఆల్రెడీ సార్ క్లాస్ నెంబర్ 1 అయింది, ఇంట్రడక్షన్ మొత్తం హౌ టు ఫైండ్ అవుట్ ఫర్ 2 years 3 years అన్నీ చెప్పాము. ఈరోజు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చాలా మంది స్టూడెంట్స్ అయితే అడిగారు మనకి, సార్ ఇంకాస్త డెప్త్ మోడల్స్ అంటే హై లెవెల్ క్వశ్చన్స్ కూడా చెప్పండి అని చెప్పేసి అనడం జరిగింది. సో ఆబ్వియస్లీ అడగకపోయినా కూడా చెప్తాను అనుకోండి, అది వేరే విషయం. సో ఈ పర్టికులర్ హై లెవెల్ క్వశ్చన్స్లో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకాస్త డిఫికల్ట్గా వేరే వేరే విధానంలో అడిగినప్పుడు మనకి ఏ విధంగా చేయాలనేది ఈ పర్టికులర్ క్లాస్లో అయితే మనం చూడబోతున్నాం అనమాట. దిస్ ఈజ్ వాట్ ఈరోజు పర్టికులర్ అయితే కొద్దిగా లెంతీగా ఉండబోతుంది. ఆబ్వియస్లీ చాలా పెద్ద క్లాస్ ఉండబోతుంది. కొద్దిగా ఓపికతోని సహనంతో ఉండాలి. మీరు అందరూ చేయాల్సిందల్లా ఏంటనంటే ఆ మైండ్ యూజ్ చేస్తే చాలు, మీకు అర్థమైపోతుంది నేనేం చేస్తున్నాను అనేది. మైండ్ యూజ్ చేస్తే ఆ క్యాలిక్యులేషన్స్ అవి కూడా అన్నీ కూడా చిన్న చిన్న క్యాలిక్యులేషన్సే. మనం ఏంటంటే దాన్ని కాంప్లికేటెడ్ చేసుకుంటాం, కానీ చాలా సింపుల్ వేలో ఈజియర్ వేలో నీట్గా మనము కానీ చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి. దిస్ ఈజ్ వాట్ ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం క్లాస్ నెంబర్ 3 అయితే మనము చూడబోతున్నాం అనమాట. సో అస్సలు ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాబ్లం అయితే తీసుకుందాం. సో ముందు దీని నుంచి మోడరేట్ లెవెల్ నుంచి మీకు హై లెవెల్ క్వశ్చన్స్ కూడా మనం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఆల్రెడీ ఫార్ములాస్ అయితే క్లాస్ నెంబర్ 1-2లో చెప్పాము. హౌ టు ఫైండ్ అవుట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంతా కూడా ఇంకాస్త హై లెవెల్ కొద్దిగా డిఫికల్ట్గా నెంబర్స్ మార్చి కష్టంగా అడుగుతున్నప్పుడు ఎలా అనేది మనం చూడబోతున్నాం అనమాట. హియర్ ఐఎమ్ గోయింగ్ విత్ ద ప్రాబ్లమ్ నెంబర్ 1 ఇన్ ద క్లాస్ నెంబర్ 3 అండి. ఒక్కసారి దీనికి సంబంధించి పర్సంటేజ్ 3 లింక్ ఉందని చెప్పాను కదా. ఒక్కసారి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఒక ప్రాబ్లం అది చెప్పుకొని దెన్ వీ విల్ మూవ్ ఆన్ టు ద ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్లోకి అయితే వచ్చేద్దాం. దీన్నే మనము సక్సెసివ్ డిస్కౌంట్, ఫైండ్ సక్సెసివ్ డిస్కౌంట్స్ అని చెప్పుకున్నాం పర్సంటేజ్ 3లో. ఓకేనా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. సక్సెసివ్ డిస్కౌంట్స్ అనేది మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాము. సో అది ఇక్కడ మనకి యూజ్ అవుతుంది. దాంట్లో ఒక చిన్న పాయింట్ మారుతుంది అనమాట. ఏంటనేది కూడా చూద్దాం. ఫైండ్ ద సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 57 1/7% అండ్ 66 2/3%. నార్మల్గా మనకి సక్సెసివ్ డిస్కౌంట్ గురించి ప్రీవియస్ క్లాస్లో మాట్లాడాము. బట్ ఒకసారి అంటే ఏం లేదమ్మా, 10% 20% ఉన్నాయనుకోండి. వాట్ విల్ బి ద సక్సెసివ్ డిస్కౌంట్ అంటే సింగిల్ డిస్కౌంట్. సక్సెసివ్ అన్న సింగిల్ డిస్కౌంట్ అన్న ఒకటి. సింగిల్ డిస్కౌంట్ అంటే 30% అని చెప్తారు, కాదండి. ఓకేనా, తగ్గుతుంది, 28 వస్తుంది. ఎందుకు అనేది కూడా మీకు చెప్పాను ప్రీవియస్ క్లాస్లో. విన్న వాళ్ళకి అర్థమవుద్ది, వినకపోయినా పర్వాలేదు, ఇక్కడ నేను మళ్ళీ చెప్తాను కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఎట్ ఆల్ ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే హీ హ్యాస్ గివెన్ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ అయితే ఇచ్చాడు, లైక్ పర్సంటేజెస్ అయితే ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/7 ఉంది అనగానే మనకి ఏం చెప్పుకున్నామమ్మా, వీ హ్యావ్ ఎ వాల్యూ దట్ 1/7 అనుకో. అంటే వీ హ్యావ్ ఎ వాల్యూ దట్ 1/7 అంటే 14.2857% అని చెప్పుకున్నాం 1/7 అంటే. బట్ ఈ హ్యాస్ గివెన్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 57 ఇచ్చాడు. అంటే ఇఫ్ యూ విల్ రైట్, ఇఫ్ యూ విల్ మల్టిప్లై విత్ 4 ఆన్ బోత్ సైడ్స్,
4 into 1/7. Here also 4 into 14.285657 అనుకోండి. నవ్ యూఆర్ గెటింగ్ ఇక్కడ 4/7 వస్తుంది, హియర్ 440. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వి విల్ గెట్ 40 and 56, అండ్ దీంతో కూడా మల్టిప్లై చేస్తే ఎగ్జాక్ట్లీ వీఆర్ గెటింగ్ 57 1/7. అంటే దేర్ ఈస్ ఎ లాజిక్ ఇన్ ద డినామినేటర్ లో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని మల్టిపుల్ చెక్ చేసుకోవడం. ఓకే, ఇది 1/7ది. ఇక్కడ కూడా మనకి యూజువల్ గా ఈ దేంతో మల్టిప్లై చేయాలి, 4తో చేయాలా, 5తో చేయాలా, 6తో చేయాలా అనేది చెక్ చేసుకుంటే మనకి నౌ దిస్ ఈస్ అ వాల్యూ ఫర్ వాట్ ఫ్రాక్షన్ 4/7. ఇక్కడ కూడా బై 3 ఉంటే ఏం చెప్పాను నేను, బై 3 ఉంటే ఇట్ షుడ్ బి 1/3ది. 1/3 వాల్యూ ఎంత సార్, 33 1/3. సో దిస్ ఈస్ ద ఫ్రాక్షనల్ లైక్ పర్సంటేజ్ వాల్యూ ఈజ్ 1/3. బట్ ఇక్కడ మనకి ఎంత ఉందండి, 66 ఉంది, నాట్ 33. And if I multiply with 2 on both sides, 2 into 1/3, here also 2 into 33 1/3. That means here the value will becomes 2/3. Here see percentage 233 66, 2 1 2/3. అంటే ఇక్కడ ఏమవుతుంది, వీఆర్ గెటింగ్ 4/7 and 2/3. రెండు ఫ్రాక్షన్స్ వచ్చాయి లేదా అంటే వాట్ ఎవర్ ద పర్సంటేజ్ ఇస్ గివెన్ వి షుడ్ కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్స్. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇందులో ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో నెమ్మదిగా వెళ్దాం, అలాగా 1 by 1 ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇందులో ఏమైనా డౌట్ ఉందా, పర్సంటేజ్ ని ఫ్రాక్షన్స్ లోకి మార్చడం అంటే ఏం లేదురా, 10% అనుకో 10/100 అంటే 1/10, 20% అంటే 20/100, 0 క్యాన్సిల్ టు 1/5. సో ఇలాగ చిన్న చిన్నవి అనుకోండి మనం మార్చేస్తున్నాం. బట్ ఇలా ఇచ్చినప్పుడు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా 1/7 ఎవరికి వచ్చింది అంటే దట్ మీన్స్ 1/7% పక్కనే ఉంది, చూపిస్తాను చూడండి మీకు. ఇంకండి పర్సంటేజెస్ లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సంటేజెస్ గురించి కూడా మాట్లాడాము. ఇంకండి హౌ టు ఫైండ్ పర్సంటేజ్, స్టాండర్డ్ పర్సంటేజెస్ అన్ని కూడా మాట్లాడి. 1/9 ఉంటే దట్ ఈస్ డెఫినెట్లీ ఫర్ 1/9. సో ఇలాగ మనం 4/9 ఉంది అంటే ఓకే, బై 9 ఉంది కాబట్టి అది 1/9దే. అల్టిమేట్ గా 1/9 లోకి మార్చుకోవాలా, ఎలా చేయాలి బిగ్ పర్సంటేజ్ అనేది కూడా చెప్పుకున్నాం. ఒకసారి జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒకసారి ఇందులో ఈ కన్వర్షన్ లో ఏమైనా డౌట్ ఉందంటే మళ్ళీ రిపీట్ చేసి అప్పుడు నేను కావాలంటే దీంట్లోకి వెళ్తానండి. ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలా. ఈ కన్వర్షన్ వస్తే నెక్స్ట్ది కామన్ ప్రాసెస్. కామన్ గా మనం చాలా అంటే చాలా ఈజీగా లైక్ మనం చేసేసేయచ్చు. ఆ పర్సంటేజెస్ మనకి బాగా గుర్తుండాల. చాలా జాగ్రత్తగా నీట్గా ఆ వాల్యూస్ని కానీ మనం గుర్తుపెట్టుకోగలిగితే 14 మల్టిపుల్ ఈ 56 ఉంది కాబట్టి సో ఇట్ విల్ బి లైక్ 14.285657. దానికి 4 టేబుల్లో దగ్గరగా ఉందా, 5 టేబుల్లో దగ్గరగా ఉందా, 6 టేబుల్లో దగ్గరగా ఉందా, దట్ 4 into 1/7 రాసేయడమే సింపుల్. ఇటువైపు ఏమో 1/3. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, ఒకసారి అడిగారు సార్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎగ్జాక్ట్ వాల్యూ ఫర్ 57 1/4కి ఏ ఫ్రాక్షనల్ వాల్యూ లేదు. మరి ఎగ్జాక్ట్ గా ఫ్రాక్షనల్ వాల్యూ ఎవరికి ఉందంటే 1/7కి ఉంది. అంటే ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను సార్ ఇది. అంటే ప్రీవియస్ క్లాస్ లో ఈ బిగ్ ఫ్రాక్షన్స్ ఉన్నవన్నీ కూడా ఇక్కడ మనం చెప్పుకున్నాం, బిగ్ పర్సంటేజెస్ ఉన్నవన్నీ కూడాను ఇది రావాలి. అందుకనే ప్రీవియస్ అంటే క్లాస్ నెంబర్ దీని ముందు 1/9 అంటే ఏంటి సార్, 11 1/9%. అదేవిధంగా 4/9 అన్నాడు అనుకోండి, దట్ మీన్స్ వీ కెన్ రైట్ 4 into 1/9. సో 1/9 వాల్యూ రాసుకుంటే దట్ మీన్స్ అంటే ఇలాంటి ఒక పెద్ద ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఇగోండి 444 4/9 ఉంది. ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు. సరే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 444 4/9% వీ డోంట్ హ్యావ్ ఎగ్జాక్ట్ వాల్యూ, లేదు మనకి తెలియదు ఎగ్జాక్ట్గా అంటే లేదు కూడా. ఇన్ఫ్యాక్ట్ దాన్ని సింప్లిఫై చేసుకున్నాం 400% ప్లస్ 444 కాబట్టి ఇంకా 44. ఈవెన్ దో 9 వీ గాట్, డినామినేటర్లో 9 ఉంటే వాట్ ఈస్ ద వాల్యూ మనకు ఉంది 11 1/9 రావాలి ఖచ్చితంగా. ఆ పర్సంటేజ్ వస్తే 1/9 రాయొచ్చు. అలానే కూడా ఇక్కడ 44 ఉంది కాబట్టి 4 కామన్ తీసాం, అప్పుడు ఈ వాల్యూ వచ్చింది. 4 into దట్ వాల్యూ ఎంత 1/9. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ 14.1/7 అంటే మనకి ఎంత, ఇక 7 ఉంది, 1/7 ఉంది, 14 పాయింట్ ఉంది. 14కి ఎంత 14.2857కి ఎంత మల్టిప్లై చేస్తే 57 వస్తుందండి, ఇంటూ 4 చేస్తే
అవునా కాదా? ఇంటూ 4 చేస్తే 57 1/7 వచ్చేస్తుంది. అంటే 14 పాయింట్ వాల్యూ ఎంత 1/7. మరి 4తో మల్టిప్లై చేసాం కాబట్టి 4 ఇంటూ 1/7 4/7. అందుకని ఇగోండి 4/7 తీసుకున్నాం. 66 2/3కి వి డోంట్ హ్యావ్ వాల్యూ అండి. బట్ 33 1/3 ఉంది కదా, అంటే డెఫినెట్లీ విచ్ ఇస్ వాల్యూ ఫర్ 33 1/3కి వాల్యూ ఎంత 1/3. ఇక 2 కామన్ తీసాం అనుకోండి, అంటే ఇఫ్ విల్ మల్టిప్లై విత్ 2తో కరెక్ట్గా వచ్చేస్తుంది. అంటే 2 ఇంటూ 1/3 అంటే 2/3. ఇక్కడ వరకు కామన్ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో నువ్వు చేయాల్సిందల్లా ఏంటి సార్ అని అంటే సింపుల్, వాట్ ఎవర్ ద వాల్యూస్ వీఆర్ గెట్టింగ్ వాటిని మల్టిప్లై చేసేయడమే. ఓకేనా? వాట్ ఆర్ ద డినామినేటర్స్ ఎప్పుడు కూడా ఏం చెప్పాను నేను ప్రీవియస్ క్లాస్లో, డినామినేటర్స్ రాయాలి. ప్రీవియస్ క్లాస్ అంటున్నానని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకండి, నో ప్రాబ్లం. మళ్ళీ నేను ఇక్కడ రిపీట్, ఇది ఆల్రెడీ చెప్పాను కానీ నేను మళ్ళీ చెప్తున్నాను కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. ఓకేనా? ఇక్కడేమో డిఫరెన్సెస్ అమ్మ, డినామినేటర్ 7 3 రా, 7 3 ఎలా రాసుకోవాలా? డిఫరెన్స్ ఎంతరా? 7లో 4 తీస్తే 3, 3లో 2 తీస్తే 1. ఓకే, డిఫరెన్సెస్ అని రాశాను. మల్టిప్లై చేసే 7 మల్టిప్లై చేస్తున్నప్పుడు డైరెక్ట్గా రాసే కన్నా ఏమైనా కామన్గా ఉంటే క్యాన్సిల్ చేసే, అంటే 3 3 కొట్టేయచ్చు అలా అనమాట. అంటే 7 1 లేదు సార్ అలా ఎలా కొట్టేస్తారు, ఇది ఇక్కడ డినామినేటర్లో ఉంది అది డిఫరెన్స్లో ఉందంటే సింపుల్ థింగ్ అండి, మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందిరా? 7 3 సార్. ఇక్కడ మల్టిప్లై చేస్తే 3 1 సార్. అప్పుడైనా 3 3 క్యాన్సిల్ అయితే ఎంత మిగిలాయి మనకి? 7 1 కదా మిగిలాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఇవి క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఏం కావాలి మనకి? సక్సెసివ్ డిస్కౌంట్ కావాలా? ఏం కావాలి మనకి? సక్సెసివ్ డిస్కౌంట్ కావాలా? సక్సెసివ్ డిస్కౌంట్ కావాలి అని అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండి? 7కి 1కి డిఫరెన్స్ ఎంత? 6. ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది? 7. ఇంటూ పర్సంటేజ్ కావాలి అని అంటే ఇంటూ 100 చేసేయడమే. యూ విల్ గెట్ ద ఫైనల్ ఆన్సర్ అనమాట. 600/7. ఏమైనా క్యాన్సిల్ అవుతుందా సార్? అవ్వదు కాబట్టి డైరెక్ట్గా డివైడ్ చేసేసేయండి. యూ విల్ గెట్. సార్ ఒకవేళ కామన్ లేకపోతే అని అడిగారు అఖిల్. కామన్ లేకపోతే అది పర్సంటేజ్ అవ్వదు కదండి. కామన్ లేకపోతే పర్సంటేజ్ అలా ఉండదు అసలు. లేనివి కూడా చెప్పాను కదా, అందుకనే 10% కామన్ ఏం లేదు, డైరెక్ట్గా 1/10, 20% 1/5. ఇక ఇక్కడ చెప్పి ఇక్కడ కూడా కామన్ లేదు. 12 1/2 డైరెక్ట్ వాల్యూ 1/8 కామన్ లేదు. 9 1/11 1/11 11 1/9 1/9 10% 1/10. అందుకే ఏమన్నానంటే ముందు క్లాస్ చూస్తే యూ విల్ గెట్ అన్ ఐడియా. సో సక్సెసివ్ డిస్కౌంట్ మీద సార్ 600/7 వీ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డివిజన్ ఏమీ లేదు. 7 టేబుల్తో 7 8 సార్ 56, 4 మిగులుతుంది సార్. తర్వాత 7 5 సార్ 35, 5 మిగులుతుంది. 5/7%. అంటే జనరల్గా ఇక్కడ 57, ఇక్కడ 66 అంటే ఎంత? 110, 123 అయిపోతుంది. కానీ సక్సెసివ్ అన్నప్పుడు తగ్గుతుంది. ఇందాక చూడండి 30 అంటే తగ్గింది. అలాగే ఇక్కడ కూడా సక్సెసివ్ డిస్కౌంట్ ఈ ఆప్షన్ ఎక్కడ ఉందో టిక్ చేసేసుకోవడమే. సింపుల్ థింగ్ అనమాట. ఇంకా ఒక ప్రాబ్లం చేద్దాం, దెన్ యూ విల్ గెట్ అన్ ఐడియా. ఈ 600/7 కూడా ఆప్షన్స్లో ఉంటుంది. అప్పుడు కూడా నువ్వు ఆప్షన్స్ ఎక్కడుందో డివైడ్ కూడా చేయకుండానే నువ్వు చేసేసుకోవచ్చు అనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. హియర్ వి గో విత్ 2. ఇప్పుడు మళ్ళీ సక్సెసివ్ డిస్కౌంట్ అంటారు. ఈ ప్రాబ్లం అర్థమైతే కాంపౌండ్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళిపోతామండి. ఇప్పుడు వరకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే పదం పడలేదు, ఇప్పుడు అఫ్ కోర్స్ నెక్స్ట్ రాబోతుంది. ఫైండ్ సక్సెసివ్ డిస్కౌంట్స్ లేదా సక్సెసివ్ పర్సంటేజ్. సక్సెసివ్ అని కనిపించింది అని అంటే నువ్వు ఈ మోడల్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అండి. ఆఫ్ 12/12 1/2% అండ్ అగైన్ 12 1/2%. మనం ఏమనుకుంటాం తెలుసా? 12.5 కదా, 12.5 ఎంత? 25 అని టిక్ పెట్టేస్తాం. కాదండి, 25కి దగ్గరలో తక్కువలో సక్సెసివ్ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకు అనేది ఆల్మోస్ట్ ఒక అరగంట సేపు మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇగోండి 2000 రూపాయలు షర్ట్ కొన్నాం, షాపింగ్ మాల్కి వెళ్ళాం. 70% అంటే 1400. అదే 20 10 30 అని అంటే దీని గురించి ఆల్మోస్ట్ చాలాసేపు మాట్లాడాము. ఎందుకంటే ప్రాక్టికల్గా నేను ఎగ్జాంపుల్ చెప్పాను అనుకోండి, మీకు ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ చాలా ఈజీగా చేయగలుగుతారు. ఆల్ రైట్, 12.5 అంటే 25 యాక్చువల్గా సింగిల్ డిస్కౌంట్ అయితే. బట్ సక్సెసివ్ డిస్కౌంట్కి తగ్గుతూ ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 1/2 అని అంటే స్టాండర్డ్ ఫ్రాక్షన్ ఉందా లేదా ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలి? స్టాండర్డ్ ఫ్రాక్షన్ ఉందా లేదా?
ఉందా అండి దీనికి ఫ్రాక్షన్స్? ఉంటే చెప్పండి నాకు చార్ట్లో, ఉందా లేదా? ఉంటే ఎంత? 1/8. వెరీ గుడ్ అండి నందిని గారు, సూపర్. ఇందాక కూడా క్లాస్లో జాయిన్ అయ్యారు, ఐ అప్రిషియేట్. సో ఖచ్చితంగా వాల్యూ ఉంది కాబట్టి 1/8, దీనికి 1/8 అంటే దానికి 1/8, అంతే సింపుల్. లేదనుకోండి, ఇన్ కేస్ లేకపోతే ఇగోండి ఇలా మార్చుకోవాలా. ఇఫ్ నాట్, లేదు అనుకో, ఇఫ్ నాట్ దేర్, సీ ద ప్రొడక్ట్స్. ఏ ప్రోడక్ట్ దగ్గర వస్తుందో చెక్ చేసుకోవడం అంతే. ఆ ప్రోడక్ట్ కూడా ఎవరిది చెక్ చేయాలో కూడా ఆడే చెప్తున్నాడు. 1/2 కాబట్టి ఎక్కడెక్కడ వస్తుంది అక్కడ చూసుకోవడం. ఇక్కడ ఏంటి 1/7 అంటే 7 దగ్గరే వస్తుంది. అది ఇంటూ 2 చేయాలా, ఇంటూ 3 చేయాలి. ఇక్కడ 3 వచ్చిందంటే 1/3 ఫ్రాక్షన్. అవునా కదా? ఇగండి అవి కూడా చెప్పాం మనం. ఏది చెక్ చేయాలో కూడా మనకు ఆడే చెప్తాడు, మనం ఏమి కన్ఫ్యూజ్ అయిపోక్కర్లేదు. ఇగండి 1/2 వస్తే ఇలాగ 1/3, 1/4, 1/5, 1/12, 12 వచ్చిందంటే అంటే 1/3, 8, 1/3 అంటే 1/12 వచ్చినప్పుడు ఇది చెక్, 11 వచ్చినప్పుడు 9, 9 వచ్చినప్పుడు 11. ఇవన్నీ కూడా ఫ్రాక్షన్స్లో పార్టే, పర్సంటేజ్లో అవన్నీ జాగ్రత్తగా. ఓకే, ఆల్ రైట్. సో డైరెక్ట్గా ఉంది కాబట్టి వాల్యూ వేస్తామమ్మా. ఏం చెప్పాను నేను? ఇటువైపు వీ హ్యావ్ టు రైట్ ద డినామినేటర్స్. మీకు అర్థం అవ్వడం కోసం నేను నీట్గా రాస్తున్నాను. ఎగ్జామ్లో అయితే మీరు ఏమి రాయక్కర్లేదు, డైరెక్ట్గా ప్రొడక్ట్స్ రాసేయచ్చు. ఎందుకంటే ఇక్కడ డినామినేటర్స్ ఎంత? 8, 8, 64. డిఫరెన్స్ ఎంత? 7, 7, 56. అలాగా 7, 7, 49. ఏదైతే వాల్యూ ఉందో నీట్గా చేసేయాలి. సక్సెసివ్ డిస్కౌంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, డినామినేటర్స్ ఎంత? డినామినేటర్స్ ఇక్కడ వచ్చేసి డిఫరెన్సెస్ డినామినేటర్స్ ఎంతమ్మా? 8, 8. 8లో 1 తీస్తే 7, మళ్ళీ 8లో 1 తీస్తే మైనస్ చేయాలి. ఓకేనా? ఎందుకంటే సక్సెసివ్ డిస్కౌంట్ అని అన్నాడు అంతే. ఓకేనా? ఇందులో నెక్స్ట్ టైప్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. 7. నౌ ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ ఫర్ క్యాన్సిలేషన్? లేదు. 8, 8, 64, 7, 7, 49. సింపుల్ అంతే. ఇక్కడ చాలా జాగ్రత్తగా నీట్గా మనం చేయాల్సింది ఏంటి అని అంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోవాలి మనం. ఓకేనా? 14, 15 డిఫరెన్స్ బై 64 ఇంటూ 100. ఇది కూడా నేను రాస్తాను కావాలంటే. విచ్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఎగ్జామ్లో ఇది అడగడు. ఈ బేసిక్ నుంచి నేను ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ నెంబర్ ఖచ్చితంగా ఫస్ట్ నెంబర్ అండి, 64 ఏదైనా కూడాను. తర్వాత టు గెట్ పర్సంటేజ్ కావాలి కదా, సక్సెసివ్ డిస్కౌంట్ కావాలి. డిస్కౌంట్ అంటే పర్సంటేజ్లో కావాలి. టు గెట్ పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 చేస్తున్నాం. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది సార్. కానీ ఇది కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అని అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎలా చేయాలి సార్? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నా, ఈ సక్సెసివ్ డిస్కౌంట్లో సక్సెసివ్ ఇంక్రీజ్ అన్నా ఒక్కటే. అదేంటి సార్ ఇప్పుడు వరకు సక్సెసివ్ డిస్కౌంట్ అన్నారు, సడన్ గా ఈ సక్సెసివ్ ఇంక్రీజ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఎస్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూసారా లాజిక్ ఎంత క్లియర్ గా వస్తుందో మనకి. సక్సెసివ్ ఇంక్రీజ్ అన్నా ఒక్కటే. మరి ఇప్పుడు సక్సెసివ్ కట్టడం వచ్చింది కదా, దాంట్లో ఇంక్రీజ్ ఎలా కట్టడం వచ్చింది అనుకో, సక్సెసివ్ ఇంక్రీజ్ కట్టామంటే నువ్వేం కట్టినట్టు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టినట్టు. మరి దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కట్టేస్తే ఎంత బాగుంటుంది సార్ అంటే, ఎస్, ఇక్కడ ఈ సక్సెసివ్ ఇంక్రీజ్ గురించి మాట్లాడి ఇక్కడ నుంచి అసలైన మన సమ్స్ అన్ని కూడా రాబోతుంది. చెప్పాను కదా, చాలా లాంగ్ టెన్యూర్ ఉంటుంది క్లాస్. మీరు భోజనం కానీ చేస్తుంటే మాత్రం ఓపికతో వినడమే ఖచ్చితంగాను. చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఇప్పుడు వింటేనే బాగా అర్థమవుతుంది అండి. లైవ్లో విన్న వాళ్ళకి నిజంగా చాలా బాగా అర్థమవుతుంది ఈ క్లాసు. తర్వాత లిటిల్ బిట్ డౌట్స్ ఉంటాయి, బట్ నో ప్రాబ్లం. ఇప్పుడు ఇదే తీసుకుందాం, వేరే ఏదో కాదు. ఇక 12.5 ఎంత? 1/8, 1/8. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అని అంటే, నాట్ సక్సెసివ్ డిస్కౌంట్, సక్సెసివ్ ఇంక్రీజ్ అన్నప్పుడు ఏం చేయాలి సార్ అని అంటే, వాట్ ఎవర్ ద డినామినేటర్స్ రాస్తున్నామో అది అలాగే రాస్తాము. ఈ ప్రాబ్లం అండి, ఈ ప్రాబ్లము ఇప్పుడు నేను చెప్పే మెథడ్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి చెప్పబోయే 10 నుంచి 15 ప్రాబ్లంలు ఇదే వాడతాం. నెక్స్ట్ క్లాస్లో కూడా ఇదే వాడతాం, అంత ఇంపార్టెంట్ కాబట్టి కాస్త జాగ్రత్తగా వినాలి. ఓకేనా? డినామినేటర్స్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నామండి. ఓకే, ఇక్కడ మనం ఇప్పుడు వరకు డిఫరెన్స్ రాస్తాం కదా, కానీ డిఫరెన్స్ కట్టకూడదు. ఇప్పుడు ఏమడిగాడండి ఇక్కడ? ఇంక్రీజ్. దాని యొక్క ఇంక్రీజ్ అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 8కి ఇంకొకటి ఇంక్రీజ్ అంటే ప్లస్ చేసేయడమేనండి అంతే. ఇప్పుడు వరకు సబ్ట్రాక్ట్ చేసాం కదా, 8లో 1 తీస్తాను. ఇప్పుడు వరకు మైనస్ చేసావు,
ఇప్పుడు ప్లస్ చేయడం అంతే. ఇంక్రీజ్ అంటే ఇంకేమీ లేదు. మిగతా ప్రాసెస్ అంతా కామనే. అంటే సక్సెసివ్ డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేసే విధానాన్నే సక్సెసివ్ ఇంక్రీజ్ అని గాని అన్నాడు అనుకో, దానికి ఒకటి ఏది ఉంటే అది 1 ఉంటే 1, 8 2/8 ఉందనుకో 8 + 2 10 రాస్తావు. మిగతా కటింగ్, మల్టిప్లికేషన్, ఇదంతా కామనే. అంటే ఆటోమేటిక్ నీకు వచ్చేదాన్ని ఏమని పిలుస్తామంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. చాలా చాలా జాగ్రత్తగా నీట్గా వినాలా. ఇప్పుడు డినామినేటర్స్ రాసాం కదమ్మా, ఇక్కడ ఇంక్రీజ్ ఎంత అనేది ఇక్కడ రాయవలసిన అవసరం ఉంది. ఏంటి సార్ అని అంటే డినామినేటర్స్ ఎంత ఉన్నాయి సార్? 8 ఉంది, ఇక్కడ 8 ఉంది. ఫస్ట్ ఫ్రాక్షన్ లో 8 ఉంది, సెకండ్ ఫ్రాక్షన్ సార్ 8కి ఒకటి యాడ్ చేస్తే ఎంత? 9. 8కి ఒకటి యాడ్ చేస్తే ఎంత? 9. సమ్మ కాదు నేను చెప్తుంది. థియరీ పార్ట్ కొద్ది జాగ్రత్త. థియరీ అంటే ఏదో ప్రాబ్లమేటిక్ పార్ట్ జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే ఇలా చేశారో సార్, ఈ రెండు మల్టిప్లై చేస్తే 8 8ల 64, 9 9ల 81. చాలా బాగా చెప్పారు. అండ్ దాని యొక్క డిఫరెన్స్ ఎంత సార్? డిఫరెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. 64 నుంచి 80కి ఎంత సార్? ఫస్ట్ 16, ఒకటి ఇంకోటి 81 కాబట్టి 17. చూసారా డిఫరెన్స్లు కూడా మనం వేలుతో లెక్క పెట్టించుకోకూడదు. 81లో 64 తీయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 64 నుంచి 80కి ఎంత? 16, 81 కాబట్టి 17. ఓకే, దిస్ ఈజ్ వాట్ అవర్ రిక్వైర్మెంట్. మనకు కావాల్సింది వచ్చింది కదా సార్. ఇప్పుడు నీకు 3 పదాలు చెప్తాను, చాలా చాలా జాగ్రత్తగా వినాలి. ఈ 3 ఏంటి సార్ అని అంటే, ఇక్కడ ఫస్ట్ లో డినామినేటర్స్ ప్రొడక్ట్ వచ్చింది కదా, డినామినేటర్స్ ప్రొడక్ట్స్ వచ్చింది కదా, వీటిని కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఏమని పిలుస్తాం తెలుసా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఏమని పిలుస్తాం తెలుసా? ప్రిన్సిపల్ అని పిలుస్తాం సార్. చాలా చాలా ఇంపార్టెంట్ కీవర్డ్ సార్. ఈ 64కి 17 కలిపితే కదా సార్ 81 వచ్చింది. ఈ కలిపితే వచ్చింది అంటే నువ్వు ఒక 5,000 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకున్నావు అనుకో, నీకు ఎంతో కొంత 5,000 రూపాయలకు నువ్వు ఇంట్రెస్ట్ కలిపేస్తే ఇది ఏమవుతుంది సార్ అంటే అమౌంట్ అవుతుంది. 3 కీవర్డ్స్ చాలా చాలా ఆబ్వియస్లీ. ప్రిన్సిపల్ అమౌంట్ కి మధ్యలో ఎవరుంటారు సార్? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించి డైరెక్ట్ షార్ట్ కట్ వాడాం, డైరెక్ట్ ఫార్ములా వాడి చేసాం ఇప్పుడు దాకా. కాకపోతే బై యూజింగ్ సక్సెసివ్ ఇంక్రీజ్ వాడి ఇప్పటి వరకు చేయలేదు. దట్ ఈస్ వాట్ ద క్లాస్ నెంబర్ 3 ఆఫ్ ఫైండింగ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ బై యూజింగ్ సక్సెసివ్ ఇంక్రీజ్ అని చెప్పి మనం చాలా అంటే చాలా క్లియర్ గా నీట్ గా ఇక్కడైతే చూడబోతుంది. అమ్మ ఇందులోని ఇక్కడి నుంచి ఎక్కడికి ఏమి డౌట్ ఉన్నా, చిన్న స్టెప్ డౌట్ ఉన్నా నాకు అడిగేయండి. బిఫోర్ దట్ మళ్ళీ ఒకసారి చెప్తాను, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 10 to 15 ప్రాబ్లమ్స్ వరకు ఇదే కాన్సెప్ట్ ని ఏవైనా ఫ్రాక్షన్ వాడు ఇచ్చిన దాన్ని బట్టి క్వశ్చన్ లో ఇవి ఇస్తావి ఫ్రాక్షన్స్ రాసుకోవాలన్న ఫస్ట్ పాయింట్. ఓకేనా? ఇక్కడ రాద్దాం కావాలంటే రైట్ ఫ్రాక్షన్స్ అంటే పర్సంటేజ్ ని ఫ్రాక్షన్స్ లోకి రాస్తాం ఖచ్చితంగా. సో రైట్ డినామినేటర్స్ అండ్ ఇంక్రిమెంట్ కాబట్టి ఇంక్రిమెంట్స్ రాయాలండి. రాసాము. రాసిన తర్వాత ప్రొడక్ట్స్ చేయాలి. ఏంటి? 8 8 64, 9 9 81 రాసిన తర్వాత 3 టర్మ్స్ వస్తాయి మనకి. వచ్చేవి ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఈ డినామినేటర్స్ ఉన్నాయి కదా, 8 8 ఎంత? 64 అంటే 64 యూనిట్స్ అని సింపుల్ గా. 64 యూనిట్స్ ఏమని పిలుస్తాం సార్ అంటే ప్రిన్సిపల్ అని పిలుస్తాం. 81 యూనిట్స్ వస్తాయి మనకి. యూనిట్స్ అంటే మన ఇది కల్కి సినిమాలు అవే కదా, 5,000 యూనిట్లు కావాలి, 10,000 యూనిట్లు కావాలి. సో మీకు ఈజీగా ఉంటుంది, అందుకే యూనిట్ల పదాలే వాడుతున్నాను. అమౌంట్ అంటాం అంటే ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ కాల్డ్ అమౌంట్ కదరా. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని పిలవడం అయితే జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే బేసిక్ ని మనం పట్టుకొని, ఇప్పుడు నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ప్రాబ్లం చేస్తాను. నీకు ఎంత ఈజీగా ఉంటదంటే అంత ఈజీగా ఉంటుందిరా. ఒక్కసారి ఇక్కడ నుంచి ఎక్కడికి ఒక్కసారి చాలా జాగ్రత్తగా, చాలా నీట్గా ప్రతి ఒక్కరు మైండ్ లో పెట్టుకోండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పటి వరకు ఏంటి ఎంత కష్టమా అనుకునే ప్రతి ఒక్కరు కూడాను, మనం ఈవెన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పెద్ద పెద్ద బాక్స్లు వేసి కూడా కట్టాం 1 2 క్లాస్, అది కూడా ఫాలో అవ్వక్కర్లేదు. ఇంకా ఈజీగా చేయొచ్చు. దిస్ ఈజ్ వాట్ మై ఇంటెన్షన్. ఒకసారి దీనికి ఏంటంటే చాలా వర్క్ చేసాం మనం, అంటే చాలా ఎఫర్ట్ పెట్టే మనం అది చూసాం కాబట్టి కొద్ది జాగ్రత్తగా నేర్చుకుంటారని నా ఉద్దేశం. అది నా ఇంటెన్షన్. ఎప్పుడు చెప్పలేదు ఈ పాయింట్ కాబట్టి కొద్ది జాగ్రత్తగా. ఏం డౌట్ ఉంటే, నా ఉద్దేశం ఏంటంటే డౌట్ ఉంటే అడగండి. డౌట్ ఉంటే నెక్స్ట్ నీకు ప్రాబ్లమ్స్ అర్థం కావు ఇక్కడ నుంచి నేను చెప్తా. ప్రాబ్లం నెంబర్ 1 నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి. ఓకే, ఒకసారి చూసుకోండి జాగ్రత్త. ఇది రప్పించడానికే 1/2 అవర్ నుంచి నేను అవన్నీ చెప్పుకొని రావాల్సి వచ్చింది. క్లియర్ సార్ వినీతి గారు, సూపర్ వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఇందులో అయితే ఏం లేదు, మనం డిగ్రీలోని ఇంటర్లోని దీనికన్నా బాబు లాంటి సమ్మలు చేసాం, పెద్ద పెద్ద సమ్మలు.
అనకూడదు. ఈ థియరమ్స్ అయితే 6-7 పేజీలు ఉన్నా కూడా మైండ్లో గుర్తుపెట్టుకొని చేసాం. సో ఇలాంటి చిన్న చిన్న 8లు 9లు అంటే ఇవన్నీ ఏ నెంబర్స్ ఇచ్చినా మనం చేయాల్సింది ఇది. అంటే డినామినేటర్స్ ని ప్రొడక్ట్ చేస్తే వచ్చేది ప్రిన్సిపల్, ఇంక్రిమెంట్ ని చేస్తే వచ్చేది అమౌంట్, డిఫరెన్స్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంతే కదండి. అంత పెద్ద పెద్ద సమ్మలు మనం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇది ఎందుకు సార్ చెప్పామనంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో హై లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయండి, పెద్ద పెద్ద క్వశ్చన్లు ఉంటాయి. చెప్తాను ఇప్పుడు అవే. నేను ఆ హై లెవెల్ క్వశ్చన్స్ ను కూడా మనం చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఎందుకంటే దాంట్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని ఒక మోడల్ ఏదైనా అన్నాడు అని అంటే వెంటనే నువ్వు టక్ మని ఓకే ఈ లాజిక్ తో నువ్వు చేసేయచ్చు. ఇదే లాజిక్. ఎలా అనేది ఇప్పుడు చూడబోతున్నాం, జాగ్రత్తగా చూడండి. ప్రాబ్లమ్స్ ఆన్ సిఐ. సార్ మరి ప్రీవియస్ క్లాస్ లో కూడా ప్రాబ్లమ్స్ చెప్పారు కదా సార్, ఒక క్లాస్ నెంబర్ 1, 2 అంటే ఎస్ అండి, అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ లాజిక్ సక్సెసివ్ ఇంక్రీజ్ బట్టి నేను ఎక్కడా చెప్పలేదు. ఇది కూడా నేర్చుకుంటే ఇంకా డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ కూడా చేస్తారనేది నా ఇంటెన్షన్ అనమాట. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అన్ని సక్సెసివ్ దీని మీద మ్యాక్సిమం చెప్తాను. సో పాత క్లాసులు కూడా యూజ్ అవుతాయి. మరి చూద్దాం. ఇందులో కూడా ఫస్ట్ క్వశ్చన్ ఇంకా డైరెక్ట్గా క్వశ్చన్స్ కొద్దిగా డిఫికల్ట్గా ఉండేవే తీసుకుంటాము. ఇఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 12 1/2%. అరే 12 1/2% అంటే ఎంత ఫ్రాక్షన్ మీరు చార్ట్ లో చెప్పాలి. ఇఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 1/2%, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు వరకు నువ్వు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టావు, కానీ ఈసారి చూసావా ఇచ్చాడు వాడే. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ 6 rupees 80 paisa. 6 rupees 80 paisa for the period of 2 years. ఎప్పుడైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా 2 years కి అడుగుతాడండి, అందులో అయితే ఆలోచనే లేదు. మరి 1 yearకి అడగడు. ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 1 year. భాను చెప్పారు, వెరీ గుడ్. నందిని గారు, సాయి కుమార్, వినిత గారు 1/8 వెరీ గుడ్ అండి. అఫ్ కోర్స్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా. సో అలాగా మీరు యాక్టివ్గా స్పీడ్గా నేను చార్ట్లు అడుగుతాను, మీరు చెప్తా ఉండాలి. ఫైండ్ ద ప్రిన్సిపల్. ఫైండ్ ద ప్రిన్సిపల్. సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే, అమ్మ నేను ప్రీవియస్గా మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒక 10,000 అమౌంట్ ఉంది. 10,000 అమౌంట్కి 2 yearsకి 12.25%. ఇప్పుడు వరకు మనం చేసినవి ఏంటి తెలుసా? 10%, 20%, 5%. అంటే నువ్వేం చేసావు? ఓకే సార్ ఫస్ట్ ఇయర్ అని రాసి 10% ఎంత సార్? 1,000 రూపాయలు. 1000 ప్లస్ సెకండ్ ఇయర్ ఏమవుతుంది? 1,000 రూపాయలతో పాటుగా 1,000 రూపాయల మీద 10% ఎంత? 100 రూపాయలు అని చెప్పి. అదే థర్డ్ ఇయర్ అయితే మళ్ళీ ఏం చేసావు? 4 వస్తాయి. అంటే 1,000 రూపాయలు వస్తుంది, 100 రూపాయలు వస్తుంది, మళ్ళీ 1,000 రూపాయల మీద ఎంత? 100 రూపాయలు ప్లస్ 100 రూపాయల మీద ఎంత? 10 రూపాయలు. ఇలాగా మొత్తం. సో డబల్, ఇక్కడేమో 1, ఇక్కడేమో 2, ఇక్కడేమో 4, ఫోర్త్ ఇయర్ అయితే 8 అని చెప్పాము. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ద థింగ్ ఈజ్, అంటే మనం ఫస్ట్ వన్ ఈజ్ వీ కెన్ యూజ్ ద ఫార్ములా అమ్మా. ఫార్ములా ఖచ్చితంగా 99%కి 100కి 100% యూజ్ చేయొద్దు. రెండోది ఈ మెథడ్ అమ్మా. అయితే ఈ మెథడ్లో అబ్జర్వ్ చేస్తానన్న మీరు దెర్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ ఉంది కాబట్టి 10% కావాలంటే 10%, 20 కావాలంటే 20, ఫింగర్ మూసుకొని చెప్తా. అరే నువ్వు కట్టాల్సిందే ప్రిన్సిపల్ రా ఇక్కడ. నువ్వు అప్పుడు ఎవరి దగ్గర కడతాడు? ఇప్పుడు పోనీ కడదావు, ఎంత ఒక 100 రూపాయలు ఎంత అనుకుని కడతావు అంటే ఇక్కడ నీకు 10% అంటే ఓకే 1,000 రూపాయలు, 20% అంటే 2,000, 5% అంటే ఓకే 500 అని చెప్పావు. ఇక్కడ నీకు ఇచ్చింది ఎంత? 12 1/2%. అసలు కట్టగలవా? డిఫికల్ట్ అవుతుందా లేదా? దట్ ఈస్ వాట్ ద రీజన్. మెథడ్ 2 కూడా మనకి కొన్ని కేసెస్ లో ఫెయిల్ అవుతుంది. హియర్ వి గో విత్ ద మెథడ్ నెంబర్ 3 అండ్ లాస్ట్ మెథడ్. ఇదే సక్సెసివ్ ఇంక్రీజ్ మెథడ్ అండి. సక్సెసివ్ ఇంక్రీజ్ మెథడ్ మీకు ఎక్కడ ఇది చెప్పరండి బేసికల్ గా. అంటే మీకు ఎక్కడ చెక్ చేయమని కాదు, అంటే ఇంత లాజికల్ గా మనము ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయగలిగితే దెన్ ఓన్లీ మనం అంటే ఇప్పుడు వరకు ఫార్ములా వాడాము, ఎక్కడ వాడలేదు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాను, ఫార్ములా వద్దు అని చెప్పేసి షార్ట్ కట్ కూడా చెప్పాను, అందుకని అసలు ఇది వాడాము. అఫ్ కోర్స్ ఇది చిన్న పర్సంటేజ్ ఎప్పుడైనా నార్మల్ గా ఉండి ప్రిన్సిపల్ ఉంటే నీకు ఈజీగా ఉంటుంది. ప్రిన్సిపల్ లేదు, పర్సంటేజ్ కూడా 12.5% అని నువ్వెక్కడ కడతావు? అసలు ప్రిన్సిపల్ లేనప్పుడు అసలు ఇది యూజ్ చేయలేము. దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ సక్సెసివ్ ఇంక్రీజ్ మెథడ్, వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ అండ్
అఫ్ కోర్స్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్కి ఆన్సర్ అనేది దొరుకుతుందిరా, ఖచ్చితంగా అసలు ఆలోచించక్కర్లేదు. నువ్వు మూవింగ్ ఆన్ టు ద ప్రాబ్లం. ఎగ్జామ్లో నీకు ఎలా క్వశ్చన్ కనిపించగానే టకటకమని నువ్వు ఆ 1 లైన్లో ఆ స్టెప్ వేసుకొని ఆన్సర్ చెప్పేయచ్చు. అంటే ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ యూ కాబట్టి ఈ ఖచ్చితంగా ఇట్ విల్ టేక్, నేను ఒక 2-3 మినిట్స్ టైం తీసుకుంటాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి, బట్ నువ్వు ఎగ్జామ్లో చాలా ఈజీగా చేయొచ్చు. హియర్ వి గో విత్, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ టైమ్ వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ గివెన్ అమ్మా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఇస్తాడు. అరే ప్రిన్సిపల్ ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు, మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు, ఖచ్చితంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాడు. ఎన్ని ఇయర్స్ అమ్మా, 2 ఇయర్స్ అన్నాడు. ఫస్ట్ 12 1/2% అంటే ఎంత నాన్న, ఇప్పుడే చెప్పుకున్నాం 1/8, 2 ఇయర్స్ సెకండ్ ఇయర్ కూడా 1/8. అవునా కదా, రైట్ ద డినామినేటర్స్ 8 8, చాలా బాగుంది. ఇక డినామినేటర్స్ అలాగే ఇంక్రీజెస్ 8కి 1 యాడ్ చేస్తా 9 9. సో క్లియర్. సో ప్రీవియస్ గా వచ్చిన ఎగ్జాంపులే చేసాం కాబట్టి చాలా ఈజీగా నెంబర్స్, అది ప్రతిసారి అది రాదు, మారుతూ ఉంటది. ఓకేనా, మీకు కొద్దిగా ఈజీగా అలవాటు అవ్వడం కోసం అది ఇచ్చాను నేను. అండ్ డిఫరెన్స్ కూడా ఇందాక 17 అని చెప్పారు, చాలా బాగుంది. సార్ దీనికి ఏమంటారు సార్ అంటే ప్రిన్సిపల్ అంటామని చెప్పాం, క్లియర్ కదండి. ఇది ఏమంటాం సార్ అని అంటే అమౌంట్ అంటామని చెప్పాం. సార్ ఈ 17 యూనిట్స్ ఎవరు సార్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అంటాం. సార్ ఇది క్లియర్ కదా, ఇందాక ముందునే చెప్పాను చూసుకోండి అని చెప్పేసి ఇక్కడ. ఓకే సార్, అక్కడే చూసాం, మళ్ళీ చెప్పారు, ఇంకా బాగుంది, విన్నదే మళ్ళీ విన్నాం కాబట్టి ఇక్కడ వరకు బాగుంది. సార్ ప్రాబ్లమ్ని ఎలా దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఇది మనము ఆల్మోస్ట్ ఒక 2-3 సెకండ్స్, మాక్సిమం 5 సెకండ్స్లో వేసేస్తాం ఆబ్వియస్లీ. ఇంకో 5-10 సెకండ్స్లో ఆన్సర్ కూడా రాపెట్టేస్తాం. సార్ ఇక్కడ ఇందులోని ప్రిన్సిపల్ ఇచ్చాడా, అమౌంట్ ఇచ్చాడా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడా, సింపుల్. ఏమి ఇచ్చాడు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ ఏమి ఇచ్చాడండి క్వశ్చన్లో, ఈ మూడిట్లో నాకు చెప్పండి. క్వశ్చన్ చదివి ఎవరు చెప్తారో చూస్తాను. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు ఈ మూడిట్లో, ప్రిన్సిపల్ ఇచ్చాడా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడా, అమౌంట్ ఇచ్చాడా. అమౌంట్ అంటే ఏంటి సార్, ప్రిన్సిపల్తో పాటు ఇంట్రెస్ట్ కలిపి ఇవ్వడం. మీరు నాకు ఒక 5,000 ఇచ్చారనుకో, 5,000కు ఒక 2,000 కలిపి ఇచ్చారనుకో, అది అమౌంట్. ప్రిన్సిపల్ అంటే నువ్వు నాకు ఇచ్చిన 5,000, ఇంట్రెస్ట్ ఎంత అంటే 2,000. నాకు ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, అఖిల్ గారు ఎస్, సాయి కుమార్ వెరీ గుడ్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడండి. ఇవ్వండి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇంత క్లియర్ మెన్షన్ చేశాడు కదా ఇక్కడ. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ 6 రూపీస్ 80 పైసా, 6 రూపాయలు 80 పైసలని ఇచ్చాడండి. అవునా కాదా, ఇవన్నీ కూడా నేను ఏంటివి, 64 అంటే 64 రూపీస్ కాదు, 84 అంటే 84, 81 అంటే 81 రూపీస్ కాదు. ఇవన్నీ కూడా ఏంటండి, కల్కి సినిమాలో యూనిట్స్ అన్ని కూడా. అవునా కాదా. సార్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు కాబట్టి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎన్ని యూనిట్లు ఉన్నాయి సార్ నీ దగ్గర, 17 యూనిట్లు ఉన్నాయి. 17 యూనిట్స్ ఉన్నాయి. ఎన్ని యూనిట్స్ ఉన్నాయి సార్ మన దగ్గర, 17 యూనిట్లు ఉన్నాయి. ఎంత ఇచ్చాడు సార్, 6.80, అంటే 6.8 అన్న 6.80. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై డియర్, ఎలా రాస్తాం అర్థమైందా లేదా. ఏమి ఇచ్చాడు అనేది క్వశ్చన్ లోకి వెళ్ళి చూస్తే ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకుంటే చాలు. సార్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడండి 6.80, ఎన్ని యూనిట్లు ఇచ్చాడు సార్, 17 యూనిట్లు ఇచ్చాడు. 17 యూనిట్లు ఇచ్చాడు. సార్ 17 యూనిట్లు అని అంటే 17 అంటే ఏం చెప్పాను, 17 రూపాయలు కాదు, 17 పైసలు కాదు, యూనిట్స్. అంటే మీకు ఈజీగా గుర్తుండడం కోసం సో యూనిట్స్ అనే పదాన్ని నేను ఎక్కువగా వాడుతూ ఉన్నాను, మీకు చాలా ఈజీగా. 17 యూనిట్లకి దాన్ని సార్ ప్రిన్సిపల్ ఇచ్చాడు అనుకోండి, ప్రిన్సిపల్ ఎన్ని యూనిట్లు సార్, 64 యూనిట్లు. ఎంత ఇచ్చాడు సార్ ప్రిన్సిపల్, అది రాసేయాలి. సార్ అన్మ్యూట్ చేశారు, ఏమైనా డౌట్ ఉంటే అడగండి సాయి కుమార్. సార్ డౌట్ ఉందా, ఓకే సార్ థ్యాంక్ యూ. సార్ డౌట్ ఉంటే అడగండి, పర్లేదు, అన్మ్యూట్ చేసి మెసేజ్లోనే కాదు మీరు వాయిస్లో కూడా అడగొచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇఫ్ ఎట్ ఆల్ నాకు మళ్ళీ గ్రూప్లో క్లాస్లో మాట్లాడితే ఏమనుకుంటారని చెప్పేసి అనుకుంటే చాట్లో పెట్టండి, నో ప్రాబ్లం. డౌట్ అయితే అడగొచ్చు. బట్ ఇఫ్ ఎట్ ఆల్ నేను క్వశ్చన్ అవ్వగానే ఎలాగో అడుగుతున్నానండి, క్వశ్చన్ అవ్వగానే నేను ఎలాగో డౌట్ ఉందని అడుగుతున్నాను కాబట్టి అప్పుడు ఎందుకంటే ఈ ఫ్లోలో అడిగారు అనుకోండి, ఇట్ విల్ బి లైక్ అది మిస్ అవుతాడు ట్రాక్. ఓకే ఎనీహో. సో మూడిట్లో ఏమి ఇచ్చాడు సార్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఎన్ని యూనిట్లు ఇచ్చాడు సార్, 17 యూనిట్లు. ఎంత మనకు ఇప్పుడు సార్ 17 యూనిట్లు, ఇప్పుడు ఏం లేదు సార్, ఒక 10 పెన్నులేమో 50 రూపాయలు, 50 రూపాయలు. ఒక పెన్ ఎంత అండి, ఒక పెన్ ఎంత సార్, 50/10 చేస్తామా లేదా, 10 ఒకటిలో ఒక పెన్ ఖరీదు 5 రూపాయలు. అవునా కాదా, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. మరి ఇన్ ద సిమిలర్ వే 17 యూనిట్ల విలువ 6.80 అంటే ఒక యూనిట్ ఎంత సార్, ఒక యూనిట్ ఎంత సార్, 6.80/7. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై డియర్ ఆల్. మరి 17 ఎక్కం వచ్చే రాకపోయినా పర్లేదు, ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 7ని 8 వస్తుందండి యూనిట్స్ ప్లేస్లో, 4 చేత 4 7 28, 4 7 అంటే 17 4ల పాయింట్ ఉంది కాబట్టి 0.4. సార్ ఒక యూనిట్ వాల్యూ ఎంత సార్,
ఒక యూనిట్ వాల్యూ ఎంత సార్ 0.4. సార్ ఇది కట్టడంలో ఏమైనా డౌట్ ఉందా? ఇది మీకు ఆల్రెడీ వచ్చు, ప్రీవియస్ దాంట్లో చెప్పాను. ఏమిచ్చాడు, ఎందుకు 17 తీసుకున్న, వై నాట్ 64 కాదు, వై నాట్ 81 కాదు అనేది ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఎందుకు సార్ 17 తీసుకుంటే క్వశ్చన్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు సార్. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఉన్నది చెప్తాను, లేదు అమౌంట్ ఉన్నది చెప్తాను, ఏది ఇస్తే అది చేస్తాం. ప్రతిసారి కూడా 1 యూనిట్ కట్టాలండి. ప్రతిసారి 1 యూనిట్ కట్టాల్సిందే. 1 యూనిట్ కడితే ఏమవుతుంది, 1 యూనిట్ కడితే మీకేమవుతుంది సార్, ఇప్పుడు 10 పెన్నుల విలువ 50 రూపాయలు సార్. ఒక 1000 పెన్నుల విలువ ఎంత అంటే 10 పెన్నుల నుంచి ఒక పెన్ను కట్టావు, 1000 పెన్నులు అంటే ఏం చేస్తావు, ఇంటూ 1000 చేసేస్తావా లేదా, అంటే 5000 రూపాయలు. 5000 రూపాయలు. అర్థమైందా బేసిక్ కాన్సెప్ట్? సో సింపుల్ అనమాట. నాకు ఇందులో డౌట్ ఉంటే అడగండి సార్. నాకు ఇందులో డౌట్, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఏం డౌట్ ఉన్నా అడగాలి. సార్ నాకు ఏం డౌట్ ఉన్నా అడగాలి. లేదు సార్, ఓకే, క్లియర్ సార్, బాగుంది. సో 1 యూనిట్ వచ్చి సార్ మనకు కావాల్సింది ఏంటి సార్, ఎందుకు ప్రిన్సిపల్ కావాలి. ప్రిన్సిపల్ ఎన్ని యూనిట్లు సార్, 64 యూనిట్లు. డేట్ 4 64 ఇంటూ 1 యూనిట్ వాల్యూ ఎంత సార్, 0.4. 64 యూనిట్, ఇక్కడ ఒక పెన్ 5 రూపాయలు, 1000 పెన్నులు అంటే 1000 అంటే 5 రాస్తాం. 1 యూనిట్ వాల్యూ ఎంత, 0.4. 64 యూనిట్లు ఉన్నాయి మన దగ్గర ప్రిన్సిపల్. 64తో మళ్ళీ సార్ 64 4 సార్ ఎంత సార్, 256. ఆఫ్టర్ డెసిమల్ ఎన్ని ప్లేస్లు ఉంది, 1. అంటే ద ప్రిన్సిపల్, ఫైండ్ ద ప్రిన్సిపల్ ఎంత అంటే 25 రూపాయల 6 పైసలు. వెరీ 60 పైసలు. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అయితే ఈ విధంగా. ఇప్పుడు ఓవరాల్ గా మీకు ఎక్కడ ఏం డౌట్ ఉన్నా అడగొచ్చండి. ఈ పర్టికులర్ మోడల్ ఇందులోనే అటు తిప్పి ఇటు తిప్పి ఇంకెక్కడికో తీసుకెళ్లి మొత్తం మోడల్స్ అన్ని అడుగుతాడండి. ఇదొక్క ప్రాబ్లం కానీ అర్థమైతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని చిటికలో నేను ఎక్కడి నుంచి ఎంతవరకు సాల్వ్. ఎగ్జామ్లో ఇదంతా ఎంత నీట్ గా, దస్తూరి అంత నీట్ గా, రైటింగ్ అంత నీట్ గా రాయక్కర్లేదండి. మీరు టకటకమని ఈ వాల్యూ రాస్తారు సార్. ఇక్కడే క్వశ్చన్ లోనే చెప్పేది చూడండి ఎగ్జామ్ లో. సార్ 12 1/2 అంటే ఎంత సార్, 1/8. ఎంత సార్ నెంబర్, 1/8. 8 స్క్వేర్ ఎంత సార్, 64. అంటే ప్రిన్సిపల్ ఎన్ని యూనిట్లు కట్టాలి, 64. చూసారా, ఇది డైరెక్ట్గా వచ్చింది. మీరు ఇది ఏం అక్కర్లేదు, ఫ్రాక్షన్ తెలిస్తే ఫ్రాక్షన్ డినామినేటర్ ఎంత, 8 స్క్వేర్ ఎంత, 64. ప్రిన్సిపల్ 64. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కడదాం. సో 64 ప్రిన్సిపల్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చేది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి సార్, డిఫరెన్స్. ఈ 64కు అమౌంట్ ఎంత సార్, 81. ఎందుకంటే 8 అన్నాం కాబట్టి 9. 8 తర్వాత 9 స్క్వేర్ అంటే ఇదేమో ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా 8 స్క్వేర్ ఉంది అనుకోండి, కాంపౌండ్ మన అమౌంట్ ఎప్పుడు 9 స్క్వేర్ ఉంటుంది అన్న. అంతే, ఒక డిఫరెన్స్ ఎంత సార్, 17. అంటే 17 యూనిట్లు ఏమో ఇది కాబట్టి 1 యూనిట్ ఎంత, 0. కావాలంటే ఈ స్టెప్ రాసుకుంటారు, అంత లాజిక్ టకమని మైండ్ లో మనం క్యాన్సిలేషన్ పార్ట్ రిపీట్ వన్స్ ఖచ్చితంగా అండి. ఇదండి ఫస్ట్ 1 యూనిటా లేకపోతే ఇంకేంటి, ఇదా ఒకసారి చెప్పండి ఏదనేది. ఎస్ సార్, ఓకే అండి, ఖచ్చితంగా మీకు ఇంకా ఈజీగా చెప్తాను చూడండి. 6.80/17 అండి. సార్ ఆఫ్టర్ డెసిమల్ 0 ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి సార్, కొట్టేయచ్చు. ఓకేనా సార్, ఇంటూ 10/10 చేయండి. ఇంటూ 10/10 అంటే 680/6.8 ఇంటూ 10 అంటే ఇట్ విల్ బికమ్స్ 68 అండి. 170 ఇంటూ 10 అంటే 170 అండి. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఫస్ట్ పాయింట్. డెసిమల్ క్యాన్సిల్ అయిపోయింది. 17 ఎక్కంలో సార్, 17 1ల, 17 4ల, 4/10. 4/10 అంటే ఎంత సార్, 0.4. 4/10 అంటే ఎంత సార్, 4/100 అనుకోండి ఎంత సార్, 0.04. ఓకేనా, 5/1000 అనుకోండి 0.005. తెలుసు కదా డెసిమల్స్ లో చెప్పుకుంటాం మనం అన్ని కూడాను, చాలా ఈజీ. ఓకే సార్, క్లియర్ సార్, ఓకే, వెరీ గుడ్ అండి. అమ్మ ఈ ప్రాబ్లంలో ఏం డౌట్ ఉన్నా అడగొచ్చండి. చాలా ఈజీ, చాలా సింపుల్ వేలో చేయి. ఇప్పుడు నెంబర్స్ మార్చి మనం డిఫరెంట్ దాంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా, సో ఐ డోంట్ రైట్ ద క్వశ్చన్, ఫుల్ క్వశ్చన్ రాయనండి, టైం వేస్ట్. అంటే వాల్యూస్ రాస్తాను సో దట్ మీకు కూడా ఈజీగా ఉంటుంది. నా దిస్ టైం ఫైండ్, అది కావాలంటే రాస్తానండి, తప్పేం లేదు, అంటే టైం వేస్ట్ అని చెప్పి అంటాను కానీ. సో ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈసారి రివర్స్ ఇచ్చాడు రా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇందాక ఇచ్చాడు కదా, ఈసారి అదే కట్టమన్నాడు. నీకు ఏది కట్టమంటే క్వశ్చన్ చూడగానే నీకు ఏ యూనిట్ అంటే 3 ఉన్నాయిరా నీ దగ్గర, 3 ఏ యూనిట్ తీసుకున్నాం, 17 యూనిట్లు తీసుకున్నాం, ఎందుకంటే అదే ఇచ్చాడు.
ఏది కట్టాలి? 64 యూనిట్లు కట్టాలి. ఇక దీంతో పని లేదు. ఎందుకంటే ఎక్కడ అమౌంట్ గురించి అమౌంట్ అడిగితే అమౌంట్ కాదు. ఇక్కడ కూడా అంతే. ప్రతి క్వశ్చన్‌లో ఎన్ని యూనిట్లు తీసుకోవాలి, ఎన్ని యూనిట్లు కట్టాలి. అదే నీకు మైండ్‌లోకి రావాల్సినటువంటి థింగ్. చాలా సింపుల్‌గా చూడు. ఇలాగ చేస్తున్న కొలిది 7, 8 ప్రాబ్లంకి వెళ్ళగానే నువ్వే చెప్పేస్తావు, ఓ సింతేనా దీని గురించి ఎంత నేర్చుకున్నావు అని చెప్పి అనుకుంటావు. ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ కూడా అడిగాడండి ఈసారి. అరే ఈ 2 అడిగాడంటే ఖచ్చితంగా ఏది ఇస్తాడరా? కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ అడిగాడు, ఈ యూనిట్లు కనుక్కోమన్నాడు, ఈ యూనిట్లు కూడా కనుక్కోమని అంటే ఖచ్చితంగా ఏమి ఇస్తాడు? అమౌంట్ ఇస్తాడు. చూసారా లాజిక్? ఇప్పుడే తెలిసిపోయింది. 7 క్వశ్చన్లు అన్నాను. ప్రిన్సిపల్ ఇఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 16 2/3, మీరు చేయాల్సిందల్లా 16 2/3 అంటే ఫ్రాక్షన్ ఎంతో చెప్పాలమ్మా. 16 2/3 అంటే ఫ్రాక్షన్ ఎంతో చెప్పాలి. ఎవరు చెప్తారు? ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2 years. ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2 years ఎవరు చెప్తారు? అండ్ ఆన్ ద అమౌంట్ 1470 రూపాయలు. చెప్పాను కదా, ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కట్టమన్నాడు అంటే అమౌంట్ ఇవ్వాలా. నాకు ఇద్దరు చెప్పారండి ఆన్సర్. అమౌంట్ ఇచ్చాడు. ఎస్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కట్టమన్నాడు అంటే అమౌంట్ ఇచ్చాడు. ఇది ఈ యూనిట్లు ఇచ్చాడు. అయితే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే 16 2/3 అన్నాడు కదా సార్, పర్సంటేజ్ ఫ్రాక్షన్ ఎంత సార్? ఫ్రాక్షన్ ఎంత? 16 2/3. మీరు పర్సంటేజ్ క్లాస్ వినలేదు దీన్ని బట్టి చూస్తే. 16 2/3 పర్సంటేజ్ ఇచ్చానంటే వెంటనే చెప్పేయాల 1/6 అని. సరే సార్ నాకు గుర్తు లేదు. మరి గుర్తు లేకపోతే దానికి ఏమైనా చెయ్యాలా అని అంటే చెయ్యండి, తప్పేం లేదు, నేర్చుకోండి. సార్ ఎంత ఇచ్చాడు వాల్యూ? 16 2/3. సార్ మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇది నార్మల్ ఫ్రాక్షన్లోకి మార్చండి సార్. 16 ఎంత సార్? 48, 2 50. 50/3%. సార్ ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ గుర్తుపెట్టుకుంటే ఇది చెయ్యక్కర్లేదండి. లేదు సార్ నాకు గుర్తు ఉండదు ఫ్రాక్షన్స్, నేను పక్కన చేసుకుంటాను, ఒక 2-3 సెకండ్లు తీసుకున్నా ప్రాబ్లం లేదు. సార్ పర్సంటేజ్ పోవాలంటే ఏం చేయాలండి? దట్ 50/3 రాసి పర్సంటేజ్ పోవాలంటే బై 100 చేయాలా? బై 100 చేయాలా? చేస్తాను సార్. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? 51 52 ఎంత వచ్చింది సార్? 3 2 6, 1/6 వచ్చిందా రాలేదా? కాబట్టి ఫర్ దిస్ పర్సంటేజ్ 16 2/3 percentage we can write the value 1/6. Is it clear or not my dear all? నాకు ఎప్పుడైతే 1/6 వచ్చిందో, 1/6 వచ్చిందో, can anyone say without writing these all values ప్రిన్సిపల్ ఎన్ని యూనిట్లు, అమౌంట్ ఎన్ని యూనిట్లు? టకటకమని చెప్పాలి. ఎవరు చెప్తారు? ప్రిన్సిపల్ ఎన్ని యూనిట్లు అండ్ అమౌంట్ ఎన్ని యూనిట్లు? ఫస్ట్ ప్రిన్సిపల్ చెప్పండి అమ్మా. ఎస్, వెరీ గుడ్ అండి, ఆన్సర్ వచ్చింది. వినీత గారు సూపర్ అండి, సూపర్, వెరీ గుడ్. 36 యూనిట్లు కరెక్ట్ అండి. కరెక్ట్ అఖిల్, వినీత గారు కోసెట్. ఎస్ సూపర్ అండి. ఎప్పుడైతే మరి ఇదంతా టేబుల్లు యాడింగ్లు ఏం అక్కర్లేదు, చెప్పేయచ్చు. అంటే మీకు నేను డైరెక్ట్గా చెప్పేస్తే కన్ఫ్యూజ్ అవుతుందండి. మీకు ఎంత క్లియర్గా టేబుల్ గీబుల్ అన్నీ చెప్పాను. అట్ ద సేమ్ టైం నాకు అమౌంట్ ఎన్ని యూనిట్లు చెప్పండి. ఎస్, అడక్క ముందరే చెప్పారు, సూపర్ అండి. 49 నందిని గారు చెప్పారు. అఖిల్ సూపర్ వెరీ గుడ్. చూసారా మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎన్ని యూనిట్లు అండి? ఇందాక 36 అన్నారు. ఇదేమో ప్రిన్సిపల్ 6 కాబట్టి 36, అదేమో 7 కాబట్టి 49. అరే డిఫరెన్స్ ఎంత? ఫస్ట్ 40కి ఎంత డిఫరెన్స్? 36 నుంచి 40కి వెళ్ళాలంటే 4 ప్లస్ 9 13. మీరు డిఫరెన్స్ కూడా 49లో 36 తీసినా వచ్చేస్తుంది. లేదా 36 నుంచి 40కి వెళ్ళాలంటే 4, ఇది ఒక 9 13. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై డియర్ ఆల్? మీకు ఈ టేబుల్ నేను ఇంకా వెయ్యట్లేదు. అవసరమా? ఇంకా ఇది అవసరమా? ఇది పోనీ సర్లేండి సార్, రెండో ప్రాబ్లమే కదా, చెప్పండి సార్. దీనికి వాల్యూ ఎంత సార్ అని అంటే ఎంత వచ్చింది సార్ మనకి? 1/6. ఎందుకు సార్ 2 సార్లు రాశారంటే ఫర్ ద పీరియడ్ ఎంత సార్ ఇచ్చాడు? 2 years ఇచ్చాడు. అది జాగ్రత్త చూసుకోవాలి. అర్థమైంది? 3 సార్లు ఇస్తే 3 సార్లు రాయాల్సిందే నువ్వు. ఫర్ 3 years అని అనుకో, 3 years రాస్తావు అంతే. సార్ డినామినేటర్ ఎంత ఉంది సార్? 6 ఉంది. ఒకటి యాడ్ చేస్తే ఇంక్రిమెంట్ ఎంత సార్? 7. ఇక్కడ కూడా 7. సార్ 6 6లు 36, 7 7లు 49, విచ్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ అండి. ఈ ప్రిన్సిపల్ 49 ఏంటి సార్ అని అంటే అమౌంట్ సార్. సార్ డిఫరెన్స్ ఎంత సార్ వచ్చింది అని అంటే 13 వచ్చింది సార్. 13 ఈజ్ కాల్డ్ సిఐ. సార్ మనం ఇప్పుడు ఏమి ఇచ్చాడు అనేది ఇప్పుడు నేను ఈ మూడిట్లో ఏం తీసుకోవాలి సార్? ఎవరు చెప్తారు నాకు?
ఈ మూడిట్లో 36 యూనిట్లు తీసుకోవాలా, 49 యూనిట్లు తీసుకోవాలా, 13 యూనిట్లు తీసుకోవాలా? ఏ యూనిట్లు తీసుకోవాలి? సాయి కుమార్ చెప్పాడు ప్రిన్సిపల్ తీసుకోవాలన్నారు. కరెక్టా అండి? ఎస్ అండి, వెరీ గుడ్. సాయి కుమార్ తప్పు చెప్పారండి, ఏ అని. ఇక్కడ సార్ ఏ అని అంటే ఎస్, ఏ అంటే ఐ థింక్ అమౌంట్ అనుకుంటాను మీ ఉద్దేశంలో. ఎస్ అండి, కరెక్ట్, ఐ గాట్ ఇట్. సో అమౌంట్ ఏఎంటీ అని పెట్టండి సార్ కొద్దిగా ఫుల్ ఫామ్ లో. సో అమౌంట్ ఎందుకు సార్ అని అంటే అదే ఇచ్చాడు సార్ వాడు. ఆన్ ద అమౌంట్ ఏదైతే ఇచ్చాడో ఆ అమౌంట్ తీసుకోవాలి. అమౌంట్ సార్ ఎన్ని యూనిట్లు ఇచ్చాడు సార్? ఆ యూనిట్లే తీసుకో. 49 యూనిట్లు ఇచ్చాడు, 49 యూనిట్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు సార్ 49 యూనిట్స్ కి? 49 యూనిట్స్ 1470 ఇచ్చాడు సార్. 1470 రూపాయలు ఇచ్చాడు సార్. ఒక యూనిట్ ఎంత అవుతుంది సార్? మళ్ళీ నాకు చెప్పాలి, మీరే చెప్పాలి, నాకు ఆన్సర్ మీరే చెప్పాలి. అఖిల్ క్యాలిక్యులేషన్ డౌట్ అన్నారు. సో క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా చేసుకోవచ్చు సార్, ఏం లేదు. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు 1470/49. అంటే ఏం లేదు సార్, మీ క్యాలిక్యులేషన్ కూడా పెద్ద కష్టపడక్కర్లే. ఇక్కడ 9 ఉంది సార్, ఏ టేబుల్తో మల్టిప్లై చేస్తే 0 అక్కర్లేదు, 7 వస్తుందో చెక్ చేసుకోవడమే. ఏ టేబుల్తో మల్టిప్లై చేస్తే 7 వస్తుంది అంటే 2తో మల్టీ 2 8ల 2తో 2 9ల 18 కాదు, 3తో 3 9 27. ఎస్ అంటే 1 3 ఇంక 0 మిగిలిపోయింది కాబట్టి 30. అంటే ఒక యూనిట్ వాల్యూ ఎంత సార్? 30 రూపాయలు. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఈ క్యాన్సిలేషన్ కూడా మనం స్పీడ్గా చేయాలి. చేసినప్పుడే మనం ఎస్ ఆల్రెడీ చెప్పేశారు చాట్లో, వెరీ గుడ్ అండి, సూపర్. సో ఇంత ఈజీగా మనం క్యాలిక్యులేషన్ కూడా యూనిట్ డిజిట్తో చేసుకుంటే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది సార్. ఓకే, ఒక యూనిట్ 30 రూపాయలు వచ్చింది, నువ్వేం కట్టాలి సార్? క్వశ్చన్లో ఏమడిగాడు సార్? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు ప్రిన్సిపల్. సార్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎన్ని యూనిట్లు సార్? 13 యూనిట్లు. డేట్ 4 సిఐ ఎంత? సిఐ ఈజ్ ఈక్వల్స్ టు 13 యూనిట్లు అన్నాడు. 13 ఇంటూ 1 యూనిట్ ఎంత సార్? 30. 13 3 ఎంత సార్? 39. అంటే 390. 0 కూడా ఉంది కాబట్టి. తర్వాత ప్రిన్సిపల్ కూడా అడిగాడు. ప్రిన్సిపల్ ఎన్ని యూనిట్లు సార్? 36. 6 అన్నాడు కాబట్టి 36 ఇంటూ 3. దట్ మీన్స్ 0 రాసేస్తే 3 6లు 18, 1 3 3 9 10 80. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై డియర్? వాళ్ళు ఒకసారి జాగ్రత్తగా ఈ పేజ్ అంతా చూసుకోవాలి. ఇది ఆన్సర్ కూడా చెప్తున్నారు, వెరీ గుడ్ అండి, ఐ అప్రిషియేట్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే ఇంకా ఇందులోని ఇంకాస్త మోడల్స్ కూడా మనం డిస్కస్ చేయొచ్చు. డినామినేటర్ స్క్వేర్ ఎప్పుడు కూడా ఏదైతే డినామినేటర్ స్క్వేర్ వస్తుందో ప్రిన్సిపల్ అనేది కానీ నువ్వు కానీ మైండ్లోకి వచ్చిందా, కాంపౌండ్ ఇంట్రెస్ట్నే చెడుగుడు ఆడుకుంటావు నువ్వు అంత ఈజీగా. ఎనీ మోడల్ చూసారు. మామూలుగా మనం ఈ టేబుల్ వేసి చేయాలంటే ఇది కూడా చేయలేము, ఎందుకంటే ప్రిన్సిపల్ లేదు ఎక్కడ. ప్రిన్సిపల్ ఉందనుకో నువ్వు టకటకమని చేయగలవు, ప్రిన్సిపల్ లేనప్పుడు నువ్వేం చేయలేవా. క్యాన్సిలేషన్ ఒకటి మాత్రం జాగ్రత్త చూసుకోండి అఖిల్ అండ్ ఎవ్రీవన్ అందరూ. ఏముండదు అందులో, నువ్వు కన్ఫ్యూజ్ అయిపోవడానికి ఏముండదు. జస్ట్ అది అలవాటు అయినంత వరకు మామూలుగా క్యాన్సిల్ చేసుకోండి. ఒకసారి యూనిట్ డిజిట్ క్యాన్సిల్ గానీ వచ్చిందంటే నిన్ను ఆపేది ఎవరు లేరు ఇంకా. Is it clear or not, my dear all? Yes sir, yes. Go for the next one, right? సో చాలా జాగ్రత్తగా నీట్గా ఇలా మనం ఈజీగా ఎనీ కైండ్ ఆఫ్ ఇంకా దీంట్లోని ఇంకా ఎనీ కైండ్ ఆఫ్ ఇప్పుడు మోడల్ మారుస్తాను. ఇప్పుడు ఓకే, 3 దాంట్లో ఏ యూనిట్ ఇస్తే క్వశ్చన్లో అది తీసుకున్నాం, చాలా బాగుంది. ఇది కొన్నిసార్లు మనకి ఈ సక్సెసివ్ ఇంక్రీజ్ కూడా వర్కౌట్ అవ్వదండి. అదేంటి సార్, ఇక్కడేమో
ఫార్ములా వాడితే వచ్చేస్తుంది అన్నారు, ఫార్ములా వాడొద్దు అన్నారు. ఇలాగేమో టేబుల్ తీసుకొని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కట్టమన్నారు. ప్రిన్సిపల్ ఇస్తే ప్రిన్సిపల్ ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా వద్దన్నారు. సక్సెస్ ఇంక్రీజ్ వాడితే చాలా బాగా ఇప్పుడే మంచి ఫ్లోలోకి వచ్చాము. రెండు క్వశ్చన్లు అడిగిన ప్రతి డౌట్ మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ చెప్పేస్తాము. మళ్ళీ ఇది కూడా పనిచేయదనంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వాట్ ఆర్ ద 3 పారామీటర్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ అమ్మా? ప్రిన్సిపల్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అమౌంట్ అనేది మనకి క్లియర్ గా మనకి క్వశ్చన్ లో ఇస్తున్నాడు. అంటే ఆ మూడిట్లో ఇక్కడ చూడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు కాబట్టి దాన్ని ఎన్ని యూనిట్స్ అనేది పట్టుకొని కట్టిస్తావరా యూనిట్ వాల్యూ. బట్ సమ్ టైమ్స్ ఇట్ విల్ బి డిఫికల్ట్ టు క్యాలిక్యులేట్ ద గివెన్ వాల్యూ. ఏమి ఇచ్చాడు అనేది కొన్నిసార్లు మార్చేస్తాడు. మరి తికమక పెట్టాలి కదరా క్వశ్చన్ అన్న తర్వాత. నీకు డైరెక్ట్ గా ఇచ్చేస్తే నువ్వు ఇలా రాసేస్తావు, అర్థమవుతుందా? ఎంటీఎస్ సిహెచ్ఎస్ఎల్ వరకు అయితే రాసేస్తావు. మరి సిజిఎల్ లెవెల్లో అడిగినప్పుడు నీకు ఇలా డైరెక్ట్ గా కనిపించదు. ఏంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇది తీసుకొని ఆడు నీకు ఎప్పుడు ఎక్కడైతే చూడు టకటకమని ఎలా చెప్తావు నువ్వు. ఈ క్వశ్చన్ అయితే మాత్రం చాలా స్పీడీ చేశారు మీరే, దగ్గర 10 సెకండ్ లోపు చేస్తుంటారు. అదే ఎగ్జామ్లో అయితే ఇంకా స్పీడీ చేసేస్తాం. బట్ సమ్ టైమ్స్ ఇఫ్ ఎట్ ఆల్ అందులో కూడా అంటే ఇదే మోడల్ అదే మోడల్లో నో చేంజ్. ఈ సక్సెస్ దీంట్లో ఒకవేళ మనకి కానీ కుదరలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దట్ మీన్స్ ఆ ఇచ్చింది ఏమి ఇచ్చాడు అనేది కానీ మనకి కనిపించలేదు అనుకోండి, ఏం చేయాలనేది చెప్పే ప్రయత్నమే ఇది ఇన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. యాజ్ యూజువల్ గా ఫైండ్ అమౌంట్ ప్రిన్సిపల్ దిస్ టైమ్. అరే అమౌంట్ ప్రిన్సిపల్ కనుక్కోమన్నాడు అంటే ఏమి ఇస్తాడరా ఖచ్చితంగా చెప్పాలి, మీరు చాట్లో చెప్పాలి నాకు. ఫైండ్ అమౌంట్ అండ్ ప్రిన్సిపల్ కూడా. ఫైండ్ అమౌంట్ అండ్ ప్రిన్సిపల్ at the rate of interest 11 1/9%. ఎస్ కామెంట్లు అయితే వచ్చాయి, వెరీ గుడ్ అండి. సిఐ ఎస్ సూపర్ వెరీ గుడ్. సో ఖచ్చితంగా సిఐ ఇస్తాడు. కాకపోతే సిఐ ఈసారి డైరెక్ట్ గా ఎవడు ఇండైరెక్ట్ వేలో ఇచ్చాడు. అదే నాకు ఇంకొక విషయం చెప్పండి. 11 1/9% అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంత చెప్పాలి. అది కూడా నేను ఈలో క్వశ్చన్ రాస్తూ ఉంటాను. ఫర్ ద పీరియడ్ ఆఫ్ అగైన్ మినిమం 2 years ఇస్తాడండి ఖచ్చితంగా. మినిమం అయితే 2 years ఇస్తాడు. అండ్ అది కూడా ఆన్సర్ రావాలి నాకు వచ్చింది. ఎస్ 1 సాయి కుమార్ 1/11 అన్నారు. సో 11 1/9 అంటే 1/9 సార్. ఫ్రాక్షనల్ వాల్యూ ఈజ్ ఈ 1/9 అంత క్లియర్ కనిపిస్తుంది కదా సార్. 11 1/9% పోయిందనుకో వాల్యూ 1/9 వస్తుంది. కన్ఫ్యూజన్ ఏం లేదు. 11 ఉంటే 1/11 ఉంటే 1/11 వస్తుంది. కన్ఫ్యూజన్ ఏమీ లేదు, అసలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మైండ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బట్ ఏమి ఇచ్చాడు తెలుసా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు ఈసారి. అంటే కాంపౌండ్ డైరెక్ట్గా ఇవ్వకుండా అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ సెకండ్ ఇయర్ మాత్రమే ఇచ్చాడండి. ఇది 70 రూపీస్. చూసారా మోడల్ ఎలా మార్చాడు? మనం అందరం తెలియకపోతే పాత మోడల్ ఫాలో అయిపోయి కట్టేస్తాం, ఆన్సర్ తప్పు వచ్చేస్తుంది. ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 6 రూపీస్ 80 పైస్ అనేది ఏంటి మొత్తం 2 సంవత్సరాలు కలిపి వచ్చింది ఇది. అందుకనే డైరెక్ట్ గా యూనిట్లు తీసుకున్నాం. కానీ ఇక్కడ యూనిట్లు తీసుకోవడానికి అవ్వదు. వై? బికాజ్ ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది సెకండ్ ఇయర్ కి మాత్రమే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఓవరాల్ గా ఇవ్వలేదు. అమ్మా సెకండ్ ఇయర్ కి ఇచ్చాడని అంటే ఫస్ట్ ఇయర్ ఏమవుతుందిరా? సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఈజ్ ఈక్వల్. ఆ లాజిక్ ని పట్టుకొని మనం వెళ్తాము. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. నాకు ఇప్పుడు నేను ఇందాకలాగా టకటకమని అడుగుతాను, మీరు టకటకమని చెప్పేయాలనంట. 11 1/9 అంటే ఫ్రాక్షన్ ఎంత సార్ అంటే 1/9 అన్నారు. సార్ ప్రిన్సిపల్ ఎన్ని యూనిట్లు? ఎస్ వెరీ గుడ్ వచ్చింది. ఎస్ ప్రియాంక గారు 100 అన్నారు. ప్రిన్సిపల్ అండి, ప్రిన్సిపల్ ఈజ్ 81. 9 కదా సార్ డినామినేటర్, 9 కదండి. సో 9 square విల్ బి కన్సిడర్ యాజ్ 81 విల్ బి ద లైక్ యూనిట్స్. 81 యూనిట్స్ ఈజ్ ఫర్ ప్రిన్సిపల్ అండి. ప్రిన్సిపల్ కి ఓన్లీ డినామినేటర్ రిక్వైర్మెంట్. ఓకేనా? అది అమౌంట్ అడిగితే అమౌంట్ ఎన్ని యూనిట్లు సార్? అమౌంట్ కూడా కావాలి కదా. ఇక ఫైండ్ అమౌంట్ కూడా. ఇప్పుడు నాకు చెప్పండి ఆన్సర్. మీరు ఇప్పుడు చెప్పాలి, 100 అని గట్టిగా చెప్పాలి. క్లాస్లో అయితే అరిచేస్తారండి. ప్రిన్సిపల్ అని ప్రిన్సిపల్ ఎన్ని యూనిట్లు అని అనగానే అమౌంట్లు చెప్తారు. అమౌంట్ అడిగినప్పుడు అంటే ఇంటెన్స్ అంత స్పీడ్గా ఉంటారు అనమాట. సో
కాబట్టి అఫ్ కోర్స్ వినీత గారు సూపర్ అండి. సాయి కుమార్ డిఫరెన్స్ కూడా చెప్పేశారు. 19 యూనిట్లు అని, కాకపోతే మనకు అక్కర్లేదు. సో అఫ్ కోర్స్ కావాలి, అక్కర్లేదని ఏం కాదు. ఎస్, ఇదైతే 100 యూనిట్లు, వెరీ గుడ్ అండి. సిఐ ఎన్ని యూనిట్లు అని అంటే 19 యూనిట్లు, ఎందుకంటే 81. అరే ఎస్ఐ ఎన్ని యూనిట్లు రా, ఇది కావాలి నాకు, ఎవరైనా చెప్పగలరు ఏంటి? ఎస్ఐ ఎన్ని యూనిట్లు ఎవరు చెప్తారు? ఎస్ఐ ఎన్ని యూనిట్లు? అదేంటి సార్ మాకు చెప్పలేదు కదా, మీరు అలాగేలాగా అడిగేస్తారు సడన్ గా. మాకు అడగలేదు, మీకు చెప్పలేని బిట్లు మీరు అడగండి దయచేసి అనకండి. సింపుల్ థింగ్ అండి. ఎప్పుడైతే సిఐ తెలిసిందో డెఫినెట్ గా ఎస్ఐ అనేది 1 యూనిట్లు తక్కువ ఉంటుందండి, అంతే, ఇంకేం లేదు. 1 యూనిట్ అంటే క్వశ్చన్ లో ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని పట్టుకొని మొత్తం ప్రిన్సిపల్ ఎన్ని యూనిట్లు, అమౌంట్ ఎన్ని యూనిట్లు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎన్ని యూనిట్లు, ఎస్ఐ ఎన్ని యూనిట్లు అన్నీ చెప్పేయచ్చు. సార్ అదేంటి సార్ ఇక్కడ ఈ 3 అంటే ముందు టేబుల్లో చెప్పారు, మరి 18 మాకు చెప్పలేదు సార్, చెప్పాలి కదా అని ఏ పాటికి అనేసుకుంటారు మనసులో. ఇదేంటి బాబు ఎలా వచ్చింది, ఇప్పుడు వరకు బాగుంది, మంచి ఫ్లోతో అన్ని చెప్తున్నాను, 18 అంటే అది కూడా చెప్తారండి, డోంట్ వరీ. అయితే ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ గివెన్ బట్ నాట్ ఫర్ 2 years, సెకండ్ ఇయర్ ఇచ్చాడు, ఓన్లీ సెకండ్ ఇయర్ మాత్రమే ఇచ్చాడు. అమ్మ మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్లాస్ నెంబర్ 1లో కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఇప్పుడు చూడండి ఎలా చేస్తామో చాలా జాగ్రత్తగా వినండి, క్లియర్ కదా. ఇప్పుడు ఈ మోడల్ ఎందుకు పాత మోడల్ లాగా చేయట్లేదని అంటే ఏం చెప్పాను, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మూడిట్లో 3 ఇవ్వలేదు. అంటే ఏంటి, ప్రిన్సిపల్ ఇవ్వలేదు, అమౌంట్ ఇవ్వలేదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ నాట్ గివెన్, ఏవి ఇవ్వలేదు, నాట్ గివెన్, అంతే కదా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు కానీ ఏంటి 2 సంవత్సరాలు కలిపి ఇవ్వలేదు, ప్రీవియస్ క్వశ్చన్ లాగా ఓన్లీ సెకండ్ ఇయర్కి ఇచ్చాడు. కాబట్టి 3 కూడా ఇవ్వకపోతే వెన్ దే ఆర్ నాట్ గివెన్ ద ప్రిన్సిపల్ అమౌంట్, ఏవైతే ఇవ్వలేదో ఏం చేయాలి సార్ అంటే ఏమి చేయక్కర్లేదు, సేమ్ ప్రాసెస్ యాజ్ ఇట్ ఈజ్. అమ్మ నాకు ప్రిన్సిపల్ ఎన్ని యూనిట్లు రా చెప్పారు ఇక్కడ, ప్రిన్సిపల్ ఎందుకంటే 11 1/9 అంటే ఐ నీడ్ టు కన్సిడర్ 1/9 కదా. ప్రిన్సిపల్ ఎన్ని యూనిట్లు వచ్చామో 81 యూనిట్లు ప్రిన్సిపల్. దీన్ని పట్టుకొని అమ్మ నాకు ఎన్ని ఇయర్స్ రా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తుంది ఫర్ ద పీరియడ్, ఇప్పుడు వరకు పీరియడ్ గురించి మాట్లాడలేదు, పీరియడ్ ఆఫ్ 2 years. ఓకే అమ్మ నాకు ఒక విషయం చెప్పండి, ఇది ఫస్ట్ ఇయర్ అనుకుందాం, ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్. చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఒకసారి చెప్తాను, డోంట్ వరీ అట్ ఆల్. అమ్మ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతరా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, లైక్ వాట్ ఎవర్ ద వాల్యూ 11 1/9% అంటే 1/9 అంటే దీనికి ఫర్ ఫస్ట్ ఇయర్ ఎంతరా 1/9 ఫైండ్ అవుట్ చేయి. 81 into 1/9 ఎంతరా 9. ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఎంతరా 9. సెకండ్ ఇయర్ ఎంతరా, కాంపౌండ్ సెకండ్ ఇయర్కి ఏమవుతుందో చూడు, సెకండ్ ఇయర్ కూడా ఎంత సేమ్ అంతే కదా, 1/9, 1/9తో మల్టిప్లై చేస్తాం. 81 into 1/9 అంటే 9. అంటే ఫస్ట్ ఇయర్ ఏదైతే వచ్చిందో ఇంట్రెస్ట్ 9 యూనిట్లు రా, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది సార్ 9 యూనిట్లు రా. కాకపోతే ఓన్లీ మీకు ఏం చెప్పాను, సింపుల్ ఇంట్రెస్ట్ కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ ఎప్పుడు ఈక్వల్ సార్, ఇవి ఎప్పుడు ఈక్వల్ వెన్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఓన్లీ, ఇన్ ఫస్ట్ ఇయర్ మాత్రమే. బట్ సెకండ్ ఇయర్ ఏమవుతుంది అంటే ఏం లేదురా, 1000 రూపాయలు నువ్వు మీ ఫ్రెండ్ దగ్గర తీసుకున్నావురా, అరే ఫోన్ పేలో ఒక 1000 రూపాయలు ఉంటే కొట్టి నీకు తర్వాత ఇస్తానని చెప్పి అంటావు. ఈ 1000 రూపాయలకి నువ్వు ఒక 10% అనేసి అన్నావు అనుకో, అంటే ఫస్ట్ మంత్ ఎంత కడతావు, 100 రూపాయలు కడతావు. సెకండ్ మంత్ ఎంత కడతావు, 100 రూపాయలు కడతావు. దాంతో పాటుగా మీ ఫ్రెండ్ మరి బాగా ఇది కదా, అంటే కన్నింగ్ అనమాట, బాగా మనీ మైండ్ అంటే కదా, అలాగా ఆ విధంగా ఉన్నప్పుడు వాడు ఏమంటాడంటే యూ హ్యావ్ టు పే కాంపౌండ్. మళ్ళీ 100 రూపాయల మీద ఎంత సార్, 10% 10 రూపాయలు ఎక్స్ట్రాగా మళ్ళీ 10 రూపాయలు కట్టాలి. ఇంత సిమిలర్ వే ఇదే టేబుల్ ఇక్కడికి వచ్చింది చూడరా, నువ్వు ఎంత తీసుకున్నావు 81 రూపాయలు, ఎంత పర్సెంటేజ్ 1/9%, అదే ఇంత పర్సెంటేజ్ ఫ్రాక్షన్ కింద మార్చుకున్నాం ఈజీగాను. 9 ఫస్ట్ ఇయర్ కట్టావు, సెకండ్ ఇయర్ కట్టినప్పుడు ప్లస్ ఈ 100 రూపాయల మీద కూడా కడుతున్నావు, అంటే ఈ 9 రూపాయల మీద కూడా ఎంత అండి 1/9 అంటే 9 into 1/9 ఎంత సార్, ఎక్స్ట్రాగా మళ్ళీ నేను సెకండ్ ఇయర్కి 1 రూపీ ఎక్స్ట్రాగా కూడా కట్టాలి. ఇప్పుడు నాకు చెప్పండి సార్, ఇందులో ఈ కొత్త టేబుల్లో ఏదైతే ప్రిన్సిపల్ తీసుకొని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రాక్షన్ మల్టిప్లై చేసావు ఫస్ట్ ఇయర్లోని, ఇదే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ఇదే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎందుకనంటే ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఆల్వేస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈక్వల్, ఇద్దరు కూడా ఈక్వల్. అందుకని చూడండి 9 9. సెకండ్ ఇయర్కి వచ్చామనుకోండి, ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఎంత అండి 9, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 9 + 1 10. కాబట్టి నాకు ఇప్పుడైతే చెప్పండి ఓవరాల్గా ఓన్లీ ఫర్ కంప్లీట్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఎన్ని పార్ట్స్, అది కదా 9 + 9 18 పార్ట్స్, అదే వచ్చింది. అందుకనే ఒకటి తగ్గించే మనం ఇంకెళ్ళి, ఇప్పుడు అర్థమైందా సింపుల్ ఇంట్రెస్ట్ ఎలాగొచ్చిందో. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎన్ని పార్ట్స్ సార్,
కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 9+9 ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ టేబుల్లోని ఈ పర్టికులర్ టేబుల్లోని ఓవరాల్ గా వాల్యూస్ ఉండేవన్నీ వీల్ షుడ్ బి కన్సిడర్ యాజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. కాంపౌండ్ ఈ పైనే ఉన్నవన్నీ కూడా ఫస్ట్ రోలో ఉన్నవన్నీ కూడా ఎస్ఐ అండి, అంతే, ఇంకేమీ లేదండి, ఇంకా ఏమీ లేదు. ఈ టేబుల్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి, మళ్ళీ చెప్తాను, నో ఇష్యూ. ఎందుకంటే దాని నుంచే ఇది వచ్చింది కొత్తగా. అక్కడైతే ఏంటంటే యాడ్ చేసుకుని ఇది చేస్తాం, ఎప్పుడైతే ప్రిన్సిపల్ వచ్చిందో ఫస్ట్ ఇయర్ ఈ నెంబర్ తోని మనం మల్టిప్లై చేస్తే వచ్చి. ఇప్పుడు ఎస్ఐ అంటే 9+9, సి అంటే ఏంటి సార్ 9+9 ఎక్స్ట్రాగా ఎంత వచ్చింది సార్ 1 ఎందుకు వచ్చింది సార్ అంటే ఫస్ట్ ఇయర్ మీద 81 రూపాయలకి ఫస్ట్ ఇయర్ మీద 9 రూపాయలు ఇంట్రెస్ట్ ఇచ్చావు, మళ్ళీ 9 రూపాయల మీద ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి 1 రూపాయలు, ఎందుకంటే 1000 రూపాయలకి ఫస్ట్ టైం 100 రూపాయలు ఇచ్చావు, సెకండ్ టైం 100 రూపాయలతో పాటు 10 రూపాయలు ఇచ్చావు కదా, అదే ఇది. సో కాబట్టి ఎంత వచ్చింది సార్ ఇక్కడ 9, 9, 18+19, ఒకటి తక్కువ వచ్చిందా లేదు సార్, ఒకటి తక్కువ అయిందా అంటాం కదా పుష్ప సినిమాలో, సేమ్ అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఎస్ఐకి మాక్సిమం, అంటే అన్ని కేసెస్ లో కాదు, లైక్ మాక్సిమం కేసెస్ లో ఇట్ విల్ గెట్ 1 లెస్ దెన్ అనేది రావడం అయితే జరుగుతుందండి. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై? ఇప్పుడు పాయింట్కి వచ్చేద్దామండి. ఇప్పుడు నువ్వు ఇదంతా కాదురే నీకు కావాల్సింది, నీకు ఇంకా అసలు సినిమాలోకి రాలేదు. ఇప్పుడు నాకు చెప్పండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ నాన్న? కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ డిఫరెన్స్ ఎంత, ఎన్ని యూనిట్లు రా? 19 మైనస్ 18, 19 మైనస్ 18 యూనిట్లు అంటే ఒక యూనిటే అమ్మ. సెకండ్ ఇయర్ ఎన్ని యూనిట్లు రా? సెకండ్ ఇయర్ ఎన్ని యూనిట్ మనకి ఇప్పుడు నేను ఏదైతే నీకు చెప్పదలుచుకున్నాను, ఏమి ఇచ్చాడు అనేది ఇప్పుడు నువ్వు తీసుకో. అమ్మ ఏమి ఇచ్చాడు రా క్వశ్చన్ లో? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ సెకండ్ ఇయర్ ఏమి ఇచ్చాడు అనేది రాసుకో. నీకు ఇది రాయడం వస్తే చాలు. ఏమి ఇచ్చాడు అనేది నీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఏమి ఇచ్చాడు నాన్న? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ సెకండ్ ఇయర్. అమ్మ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 9+, నేను చెప్పాను ఈ 9 అనేది ఎస్ఐ, ఈ 9 కూడా ఎస్ఐ. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మొత్తం అన్ని, కాకపోతే ఓన్లీ ఏమి ఇచ్చాడు? సిఐ ఫర్ సెకండ్ ఇయర్ ఒకటే ఇచ్చాడు. సెకండ్ ఇయర్ కింద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమేమి ఉన్నాయి? 9 ఉంది, 1 ఉంది, అంటే ఎన్ని యూనిట్లు? 10 యూనిట్లు. సార్ 10 యూనిట్లు ఎంత సార్ ఇచ్చాడు? 10 యూనిట్లు ఎంత ఇచ్చాడు సార్? 70 రూపాయలు. 10 యూనిట్లు 70 రూపాయలు అంటే ఒక యూనిట్ ఎంత? 7 రూపాయలు. నీకేం కావాలి? అన్ని కట్టే, నీకేమేమి కావాలి అన్ని కట్టేస్తే ఒక యూనిట్ 70 రూపాయలు. ఏం కావాలి? అమౌంట్ కావాలి. సార్ అమౌంట్ ఎన్ని యూనిట్లు సార్? మర్చిపోయారు, గుర్తున్నాయా? అమౌంట్ ఇక్కడ రాస్తే ఇవ్వండి, అమౌంట్ 100 యూనిట్లు. 100 × 7 రూపాయలు ఎంత సార్? 700. భలే ఉంది. తర్వాత ఇంకేం అడిగాడు మనకి? ప్రిన్సిపల్ అడిగాడు. ప్రిన్సిపల్ ఎన్ని యూనిట్లు? ప్రిన్సిపల్ 81 యూనిట్లు సార్. ఒక యూనిట్ 7 రూపాయలు సార్. 7/80 567. 567. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై డియర్ ఆల్? చాలా, ఈ మల్టిప్లికేషన్ కూడా చూడండి. 7 1 7 అలా కాకుండాను 7 8 ఎంత? 56, అంటే 560, ఫ్యాన్సీ నెంబర్. 7 1 7 560 + 7 567. సింపుల్ అనమాట. ఒకసారి జాగ్రత్తగా ఈ పర్టికులర్ మోడల్ ఏమైనా డౌట్ ఉంటే అడగాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా నీట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చమ్మా, అడగచ్చు.
సార్ సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ సెకండ్ ఇయర్ 70 రూపీస్ ఇచ్చాడు సార్. నార్మల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని ఇచ్చాడు అనుకోండి 9, 9, 1 9 + 9 18, 18 + 1 సో 19 పార్ట్స్ తీసుకునే వాళ్ళమే. సిఐ ఫర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గివెన్ ఈజ్ 8 + 8 మొత్తం పార్ట్స్ అన్ని తీసుకునే వాళ్ళమే. బట్ వేరాజ్ ద క్వశ్చన్ గివెన్ ఫర్ ఓన్లీ ద సెకండ్ ఇయర్ సార్. సార్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏం లేదు సార్, ఇందులో ఉన్న భాగాలన్నీ కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్లే. ఓకేనా సార్? ఇందులోని మరీ పర్టికులర్గా పైన ఉన్నవి కాంపౌండ్ ఇంట్రెస్ట్లు అవుతాయి, సింపుల్ ఇంట్రెస్ట్లు కూడా అవుతాయి. కానీ మనకి ఏమన్నట్టు సార్ ఓన్లీ ఫర్ సెకండ్ ఇయర్ సార్. సెకండ్ ఇయర్ ఇదా సెకండ్ ఇయర్ ఇది. దీని కింద ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్లే. 9 + 1 ఎంత సార్? 10. 10 యూనిట్లు ఎంత ఇచ్చాడు సార్? 70 రూపాయలు. 1 యూనిట్ ఎంత సార్? 7 రూపాయలు. 1 యూనిట్ ఎంత సార్? 7 రూపాయలు. కానీ మనకి ఏం కావాలి? అమౌంట్ కావాలి, ప్రిన్సిపల్ కావాలి. అమౌంట్ ఎన్ని యూనిట్లు సార్? 100 యూనిట్లు, 700. ప్రిన్సిపల్ ఎంత? 81 యూనిట్లు. 81 × 7 567. ఇంత పెద్ద 4 మార్కుల క్వశ్చన్ లాగా ఉంది. కానీ ఎగ్జామ్ లో మీరు ఇందాక చెప్పారు కదా టకటకమైన వాల్యూస్ అన్ని కూడా మీరు చాలా ఈజీగా చూసేసుకోవచ్చు అనమాట. అంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి, సింపుల్ అంతే. Is it clear or not, my dear all? ఆ పాయింట్ అర్థమైందండి? ఎస్. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాగ మనకి ఏంటంటే మోడల్ మారుతూ ఉంటుంది. బట్ చాలా అంటే చాలా ఈజీగా మనమైతే చేసేసేయచ్చు. ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ 2 ఇయర్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాము. సో విచ్ ఈజ్ ఆల్సో మనం చాలా ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. హియర్ వి గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనం వెళ్ళిపోదాం. ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ ప్రాబ్లం ఎందుకు చెప్తున్నాను సార్ అని అంటే ఆల్రెడీ చెప్పేశాను సార్. ఈ ప్రాబ్లం అయితే ఆల్రెడీ మీకు ప్రీవియస్ అంటే సేమ్ నెంబర్స్ ఉండవు, వేరే నెంబర్స్ ఉంటాయి. ప్రాబ్లం చెప్పేశాను. కాకపోతే సార్ నేను క్వశ్చన్ రాస్తే మాట్లాడతాను సార్. కాకపోతే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో ఫార్ములా మరి రాకపోతే ఏం చేస్తాం సార్ అని చెప్పి అడిగారు. నిజంగా చాలా మంచి క్వశ్చన్ అండి. అదైతే మాత్రం ఆల్మోస్ట్ 450 మెంబర్స్ ఎంతమందో ఉన్న అందరిలోనూ పర్టికులర్గా అడిగారు. సరే ఫార్ములా వాడకుండా ఫార్ములా గుర్తు రాదండి బేసికల్గా, నేను ఒప్పుకుంటాను. ఫైండ్ ఏమేమి అడిగాడనంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు అండ్ ప్రిన్సిపల్ కూడా అడిగాడు సార్. అంటే ఖచ్చితంగా ఏమి ఇస్తాడు సార్? అమౌంట్ ఇస్తాడు, అవునా కదా? అయితే ఈ అమౌంట్ ఇవ్వలేదు ఈసారి, డిఫరెన్స్ ఇచ్చాడు. డిఫరెన్స్ ఇస్తే వీ హ్యావ్ ఎ ఫార్ములా, ఆఫ్ కోర్స్ చాలా ఈజీగా చేసేయచ్చు. సో ఫార్ములా వాడితే చాలా సింపుల్గా వచ్చింది సార్. అంటే ఆఫ్ కోర్స్ క్యాలిక్యులేషన్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ వేర్ యాజ్ మనకి నార్మల్గా చాలా సింపుల్ వేలో అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూద్దాం. ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ at the rate of interest is 15% అండి ఈసారి. సో 15%కి ఫ్రాక్షనల్ వాల్యూ ఎంతో చెప్పాలండి మీరు. అంటే 2 years అగైన్ సార్. ఫ్రాక్షనల్ వాల్యూ తెలియకపోతే ఏం చెప్పాను సార్ ఇక్కడ నేను? సార్ నాకు ఫ్రాక్షనల్ వాల్యూ తెలియదు అంటే ఏం చెప్పానండి? జస్ట్ బై 100 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అని చెప్పాను.
చేసి చెప్పండి, ప్రాబ్లం లేదు. నాకు అన్ని గుర్తుపెట్టుకోక్కర్లేదు, అలా ఈజీగానే చేయొచ్చు. అండ్ డిఫరెన్స్ ఆఫ్ సిఐ అండ్ ఎస్ఐ ఈజ్ 2 రూపీస్ 70 పైస్. 2 రూపీస్ 70 పైస్. సార్ ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ని మనం యూజువల్గా డిఫరెన్స్ ఇస్తే, నేను ఒక ఫార్ములా సింపుల్ షార్ట్ కట్ చెప్పాను సార్, చాలా ఈజీగా వచ్చేస్తుంది. అది ఇక్కడ చేద్దాం, అంటే బై యూజింగ్ ఫార్ములా. అయితే ఫార్ములా వద్దు సార్ నాకు అని కూడా అడిగారు. ఆబ్వియస్లీ మరి ఫార్ములా లేకుండా కూడా మనం చేసేలాగా ఉండదు సార్. ఫార్ములా ఇస్తే ఏం చెప్పాను సార్ అంటే, నేను డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఎవర్ ద ప్రిన్సిపల్ R/100 హోల్ స్క్వేర్ చేస్తే మనకి ఫార్ములా చేస్తే యూజువల్లీ వి విల్ గెట్ ద ఆన్సర్ సార్. వస్తుందో రాదో ఒకసారి చూసేద్దాం, ఓకేనా? ఇది ఈజీ. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రాబ్లం అని 3/20 ప్రియాంక గారు సూపర్ అండి, మీరు ఒక్కరే చెప్పారు, మిగతా వాళ్ళకి నిద్ర వస్తున్నట్టుంది, కాస్త 11 అవుతుంది కదా. ట్రై టు ఉండడానికి ట్రై చేయండి. లేదు సార్ నాకు అలవాటు లేదు, మార్నింగ్ లేస్తాను నేను పడుకునే టైం అనుకుంటే మాత్రం డోంట్ వరీ, రికార్డ్ అవుతుంది కాబట్టి తర్వాత రికార్డింగ్లో కూడా చూడొచ్చు. బట్ ఇఫ్ ఎట్ ఆల్ ట్రై టు ఉండడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సెషన్ జరుగుతుంది, అంత ఇంపార్టెంట్ ఇది. సో లైక్ మోడల్స్ అన్ని 1 by 1 వచ్చేస్తే మనకి ఇది చాలా నెక్స్ట్ టాపిక్స్ లో బాగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. దట్ ఈస్ మై సజెషన్. అండ్ ఎక్కడైతే నాకు ఆన్సర్ అయితే చెప్పారు ఆల్రెడీ ప్రియాంక గారు, ఎస్ 3/20 అండ్ వెరీ గుడ్ అండి. సింపుల్, అఫ్ కోర్స్ 15/100 అండి, అంతే. అంటే వాట్ ఎవర్ ద వాల్యూ హీ ఈస్ గివింగ్ దట్ వీ నీడ్ టు డివైడెడ్ బై 100. 5 3ల 5 20ల. సో సింపుల్ థింగ్, అంతే. 3/20 అనేది ఫ్రాక్షన్. అమ్మ నాకు చెప్పండి రా, ఇక్కడ డినామినేటర్ ఈస్ 20 రా, డినామినేటర్ ఈస్ 20. అయితే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా చెప్పేస్తాను, తర్వాత ఫార్ములా నాకు వద్దు సార్ అన్నారు కాబట్టి వాళ్ళ గురించి కూడా చెప్తారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ గివెన్ సార్? 2.70, అవునా కదా? అలాగే ఈ 100 × 100 ఫైల్ సెండింగ్ టు ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 100 × 100 పంపించవచ్చా లేదా? మా ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? కట్టాల్సింది అదే కదా, ప్రిన్సిపల్ అన్ని ఇచ్చేసి నువ్వేట రాస్తావు. ఆర్ అంటే ఎంత? 15. 15 × 15. ఇది జనరల్గా ఫార్ములా వాడితే మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుందండి. ఇది ఫార్ములా వాడేటటువంటి మెథడ్. లేదు సార్ నాకు ఫార్ములా ఇప్పుడు మరి మనకి పీ కావాలి కాబట్టి వాట్ విల్ బి ద పీ వాల్యూ సార్? 2.70 × 100 అనుకో, ఇట్ విల్ బి 270 కదా. ఇట్ విల్ బి 270 అంటే ఇంకొక 100 మిగిలింది బై 15 × 15. ఇఫ్ యూ విల్ గెట్ క్యాన్సిల్ యూ విల్ గెట్ అ ప్రిన్సిపల్ అండి. ఇఫ్ యూ గెట్స్ క్యాన్సిల్ యూ విల్ గెట్ ఈజీలీ ద ప్రిన్సిపల్ అనేది నీకు అనేది రావడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 టేబుల్లో 5 3s are 5 20s are. అలాగే ఇంకా మనకి పాసిబుల్ ఉన్నది 3 టేబుల్లో 3 90s, అలాగే 15 1s are 15 6s are 120 రూపీస్ అండి. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇది ఈ ఫార్ములా సింప్లిఫికేషన్ ఏమైనా డౌట్ ఉందా అడగండి, చెప్తాను ఇప్పుడే. సార్ క్లియర్ ఆర్ నాట్? ఇది ఫార్ములా యూజ్ చేసే విధానం సార్. సో ఫార్ములాని జాగ్రత్తగా చేసుకోవాలి. అయితే నేను ఇది ఫాలో అవ్వమని చెప్పట్లేదు, యాజ్ వి నో దట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి సార్ ఇప్పుడు 3/20 కదా సార్. నేను ఒక్కొక్కటి అడుగుతాను, నాకు చెప్పండి సార్. ప్రిన్సిపల్ ఎన్ని యూనిట్లు? ప్రిన్సిపల్ ఎన్ని యూనిట్లు? 3/20 అంటే ప్రిన్సిపల్ ఎన్ని యూనిట్లు? డినామినేటర్ ఎంత సార్? 20. 20కి స్క్వేర్ ఎంత? 20 స్క్వేర్ 400. 400 యూనిట్స్ ఈజ్ ద ప్రిన్సిపల్. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై డియర్ ఆల్?
ఇది అర్థమైందా లేదా? ఎస్, ఆల్రెడీ చెప్పారు. సూపర్ సూపర్ భాను గారు, ఎవ్రీవన్, వినిత గారు. ఎస్. దీనికి ఎన్ని ఇయర్స్ అమ్మా? 2 years ఇలా రాసుకుంటున్నాము. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఒక్కొక్క యూనిట్లు ఫైండ్. ఎంత సార్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 3/20. సార్ దీనికి 3/20 చేయండి. ఫస్ట్ ఇయర్ వచ్చేస్తుంది. దీనికి కూడా 3/20 చేయండి. ఇలా రాస్తున్నప్పుడు 2 years అంటే ఫర్ ద ఫస్ట్ ఇయర్ 21 సార్, 20 సార్, 23 సార్ 60. ఫస్ట్ ఇయర్ ఇది 60. అఫ్ కోర్స్ ఇక్కడ కూడా 16 వస్తుంది. మళ్ళీ కొత్తగా సెకండ్ ఇయర్ లో ఏమొస్తుంది సార్? ఫస్ట్ ఇయర్ దాని మీద మళ్ళీ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎక్కడ? 3/20 అంటే 21లో 23లో 3 ఎక్స్ట్రాగా 9 రూపాయలు వచ్చింది. ఈ టేబుల్లో ఏమైనా డౌట్ ఉందా? ఈ టేబుల్లో, ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సెకండ్ టేబుల్లో ఏమైనా డౌట్ ఉందా? ఈ సెకండ్ టేబుల్లో ఏమైనా డౌట్ ఉందా? దీనికి అర్థమైంది కదా సార్. ఎందుకు దీనికి కడుతున్నాం అంటే, మళ్ళీ చూడండి, ఏం లేదు, ఇక్కడ నేను చెప్తాను సార్. 400 రూపాయలు మీ ఫ్రెండ్ దగ్గర తీసుకున్నారండి. ఈ టేబుల్కి మీనింగ్ కూడా నీకు చెప్తే ఎందుకు కడుతున్నాం అనేది మనకి క్లియర్గా ఉంటుంది. సార్ 400 రూపాయలు 10% ఇంట్రెస్ట్ మీద నువ్వు తీసుకున్నారండి. ఫర్ ఫస్ట్ ఇయర్ మనం ఎంత కట్టాలో తెలుసా సార్? 10% అంటే 40 రూపాయలు కడతాం. సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలి కాబట్టి సేమ్ 40 రూపాయలు కడుతూ, అంటే యాజ్ యూజువల్గా ఫస్ట్ ఇయర్ ఎలా కట్టావో సెకండ్ ఇయర్ కూడా అలా. ఇక్కడ ఫస్ట్ ఇయర్ 60 రూపాయలు కట్టావా, సెకండ్ ఇయర్ కూడా 60 రూపాయలు కడుతున్నావు. కడుతూ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సార్ 400 మీద కట్టావు, మరి నీకు 40 రూపాయలు ఫస్ట్ ఇయర్ కట్టావు కదా, 40 రూపాయల మీద మళ్ళీ 10% అంటే ఎంత సార్? 4 రూపాయలు. అది ఎక్స్ట్రా ఇలా రాస్తున్నాం సార్ మనకి ఈజీగా ఉండడం కోసం అంతే. ఇలా రాసినా పర్వాలేదు, ఇలా రాసినా పర్వాలేదు, ఎలాగైనా ఒకటే. ఎందుకంటే 2 ఇయర్లు కాబట్టి నీకు ఈజీగా 1, 2 రాయడానికి జస్ట్ ఈ ఫార్మాట్ ఆఫ్ టేబుల్ని నేను ఇలా రాస్తాను అంతే. ఇంకే ఎందుకంటే నేను ఇప్పుడు టేబుల్ సార్ దీని నుంచి ఎందుకు సార్ ఇవి రాసామనంటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈసారి ఏమి ఇచ్చాడు తెలుసా? డిఫరెన్స్ ఇచ్చాడు మనకి. వాట్ హీ హాజ్ మెన్షన్డ్ ఇన్ ద క్వశ్చన్ సార్ డిఫరెన్స్. సార్ హౌ మెనీ, ఇక్కడ నాకు ఒక్కసారి చెప్పండి సార్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎన్ని యూనిట్లు? ఎవరు చెప్తారు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎన్ని యూనిట్లు ఉన్నాయి ఇక్కడ? ఎవరు చాలా ఇంపార్టెంట్, చెప్పాల్సిందే నాకు ఇది ఖచ్చితంగా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎన్ని? ఎస్ ఆన్సర్ వచ్చింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎన్ని యూనిట్లు? వినిత గారు సూపర్ అండి, 129. ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ ఉన్నవన్నీ కూడా కమ్స్ అండర్ కాంపౌండ్ ఇంట్రెస్టే. అఖిల్ వెరీ గుడ్ అండి. 60, 60, 120, 129. సార్ ఓన్లీ ఎస్ఐ యూనిట్లు ఎన్ని? ఎస్ఐ ఇక్కడ ఉండే బాక్స్ లో ఉన్న ఆల్ షుడ్ కన్సిడర్ యాజ్ కాంపౌండ్ ఇంట్రెస్టే. ఓన్లీ ఫస్ట్ లో ఉన్నవి మాత్రమే సింపుల్ ఇంట్రెస్ట్. అది కూడా చెప్పేస్తారండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అది కూడా మనకి చెప్పేస్తారు. ఇందాక నేను చెప్పాను సార్, ఒకటి డిఫరెన్స్ ఉండాలని ఏం లేదు. ఇక్కడ మనకి ఫ్రాక్షన్ న్యూమరేటర్ 1 కాబట్టి ఇవి 19 ఉంటే అది 18 ఉందండి. కాకపోతే అందుకే అలా గుడ్డిగా మనం బైహార్ట్ చేసేకూడదు. ఓన్లీ 60 + 60 ఈజ్ 120. ఇది ఇప్పుడు మనకి సార్ డిఫరెన్స్ ఎన్ని యూనిట్లు ఇచ్చాడు సార్? ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు సార్? ₹2.70. సార్ ఇక్కడ నాకు చెప్పండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఎన్ని యూనిట్లు సార్ ఇద్దరికి? డిఫరెన్స్ ఎన్ని యూనిట్లు? 9 యూనిట్లు. 9 యూనిట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు సార్ క్వశ్చన్ లో? ఎంత ఇచ్చాడు సార్ క్వశ్చన్ లో? ₹2.70. ₹2.70 ఒక యూనిట్ ఎంత? ఒక యూనిట్ ఎంత అంటే 2.70/9 అంటే ఇంటూ 10/10 ఇంటూ 100/100 చేసావు అనుకో, ఇంటూ 100/100 270 అవుతుంది. ఇదేమో 900 అవుతుంది. 9 1లు 9 3లు, అలాగే 1 0 0 3/10 అండి. 3/10 అంటే ఎంత సార్? 0.3. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై డియర్ ఆల్? ఇప్పుడు అర్థమైందా ఎందుకు డిఫరెన్స్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తాము, టేబుల్ వేస్తాం అనేది? ఎందుకు టేబుల్ వేసి? ఎస్ అండి అఖిల్ సూపర్ అండి, చెప్తారా మీరే? సూపర్ సూపర్. అఫ్కోర్స్ ఇక్కడే చెప్పేయొచ్చునండి 9. ఇదంతా అక్కర్లేదండి, ఇదంతా కూడా అక్కర్లేదు. ఆఫ్టర్ డెసిమల్ దెర్ ఈజ్ నో వాల్యూ. 9 1లు 9 3లు, కాకపోతే డెసిమల్ ఉంది కాబట్టి 0.3. సింపుల్ గా అయిపోయింది కదా. సింపుల్. ఇదంతా ఎందుకు అంటే మళ్ళీ క్యాలిక్యులేషన్ ఎలా వచ్చిందని అడుగుతారని చెప్పాను. వెరీ గుడ్ అండి, మీరే చెప్తారు కాబట్టి చాలా సంతోషం. ఇక్కడ మరి సార్ ఇప్పుడు అర్థమైంది, ఎక్కడైనా ఈ ఫార్ములా వాడామా సార్ మనం? ఈ డిఫరెన్స్ ఇది PR²/100. ఈవెన్ మీరు నమ్ముతారు లేదో, నీకు లాస్ట్ ప్రాబ్లమ్ లో చూడండి, ఫర్ 3 years నేనే తప్పు రాస్తాను ఫార్ములా. అంటే ఫార్ములా గుర్తుండదు, ఎందుకంటే ఆ టైంలో ఫార్ములా గుర్తు రావడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఒక షార్ట్ ట్రిక్ పట్టుకొని ట్రిక్ని మనం అప్లై చేస్తే చాలా ఈజీ. ఎందుకంటే ఈ టేబుల్ వేయడం ఇదంతా కూడా క్షణాల్లో వేసేస్తాము. డైరెక్ట్ గా ఏ యూనిట్స్ క్వశ్చన్ లో ఏమైనా డిఫరెన్స్ అని డిఫరెన్స్ కట్టావు. ప్రిన్సిపల్ అడిగితే 400 యూనిట్లు తీసుకురా, అవి ఎక్కడ ఏం అడగలేదు కాబట్టి ఇప్పుడు అఫ్కోర్స్ అదే అడుగుతాడు. మన నెక్స్ట్ ఇంకేం అడిగాడు? ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సార్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎన్ని యూనిట్లు సార్? డిఫరెన్స్ ఇచ్చాడు నీకు యాక్చువల్ గా, కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎన్ని యూనిట్లు సార్ చెప్పాలి. ఎన్ని యూనిట్లు ఇచ్చాడు సార్ కాంపౌండ్ ఇంట్రెస్ట్? ఇవ్వండి ఇక్కడ రాసాం కదా 129. సార్ ఒక్కొక్క యూనిట్ ఎంత? ₹3. 3తో మల్టిప్లై చేసేయండి.
3తో మల్టిప్లై చేసేయండి. 3 9లు 27, 2 3 రెళ్ళు 6, 8 3 1ల 3, 3 1ల 3. దట్ మీన్స్ ఆఫ్టర్ డెసిమల్ ఎన్ని ప్లేస్లు ఉన్నాయి సార్? ఒకటే ఉంది. అంటే 38 రూపాయల 7 పైసలు, 70 ఎన్ని సున్నాలైనా పెట్టుకోవచ్చులేండి. సో దిస్ ఇస్ వాట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. 38.70, 7 2 సున్నాలు 3 సున్నాలు ఎన్నైనా పెట్టుకోండి. ఆఫ్టర్ డెసిమల్ మీకు నచ్చిన సున్నాలు పెట్టుకోండి. అంటే ఆప్షన్లో ఉన్నదండి, ఆప్షన్లో ఉన్నదాన్ని బట్టి మనం పెట్టుకోవాలి. అఫ్కోర్స్ నీకు ఆప్షన్స్ ఉంటే ఇంకా ఈజీగా చేయొచ్చు దీన్ని. ఆల్రెడీ ఇంకోటి కూడా అడిగాడు రా నీకు, ప్రిన్సిపల్ అడిగాడు. సార్ ప్రిన్సిపల్ ఎన్ని యూనిట్లు సార్? సార్ ప్రిన్సిపల్ ఎన్ని యూనిట్లు సార్? ఇక్కడ ప్రిన్సిపల్ 400 యూనిట్లు. 400 ఇంటూ 1 యూనిట్ ఎంత సార్? 3 రూపాయలు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 4 3 ఎంత? 12. 4 3 ఎంత? 12. ఇంకా ఎన్ని సున్నాలు మిగిలే? 2 సున్నాలు మిగిలే. ఇగండి 1 2 రాశాను. సార్ ఆఫ్టర్ డెసిమల్ ఎన్ని ఉన్నాయి సార్? ఒకటే ఉంది కాబట్టి ఒకటి. అంటే దట్ మీన్స్ 120 రూపీస్. ఈజ్ ఇట్ క్లియర్? నేను చెప్పడం ఎక్కడి నుంచి ఇక్కడికి ఒక పేజ్ చెప్పాను. నువ్వు ఎగ్జామ్లో గట్టి ఎంత పేజీలు చేస్తావు? టక్ టక్మని ఈ పాయింట్ రాసేయాలి నువ్వు, ఈ పాయింట్ రాసేయాలి. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై డియర్ ఆల్? మీకు అర్థమైందంటే నేను కంటిన్యూషన్ నెక్స్ట్ స్టెప్కి వెళ్తానండి. లేదు సార్ అర్థం అవట్లేదు అంటే ఆపేస్తాను. నువ్వు పర్వాలేదు, నువ్వు ఇష్యూ. సో నాకు అర్థమైందంటేనే నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను. వెళ్దాం ఇన్ఫాక్ట్. ఎందుకంటే అర్థం కాకుండా మనం చెప్పుకుంటే కాదు, చాలా క్లియర్గా ఉండాలి. ఎస్ సార్, క్లియర్. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. నౌ ఇలాంటి కైండ్ ఆఫ్ డిఫరెన్స్ మోడల్. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్లో ఏం చెప్పానంటే, ఫార్ములా వద్దు, షార్ట్ కట్టే ముద్దు, అంతే కదా మనకి అల్టిమేట్ గా. సో ఇది గుడ్ సార్, ఎంత చేసే బదులు ఇది చేసుకుంటే బెటర్ కదా అని అంటే చాలా మంచి ప్రశ్న అండి. కాకపోతే అన్నిటికీ వర్కౌట్ అవ్వదు, ఇది అన్నిటికీ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే నీ క్యాలిక్యులేషన్ డిఫికల్ట్ అయిపోతుంది. క్యాలిక్యులేషన్ కన్నా ఈ పర్టికులర్ లాజిక్ తో వెళ్తే నీకు ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుందండి. ఇన్ఫాక్ట్ అర్థమవుతుందా? ఇప్పుడు డిఫరెంట్ ఇక్కడ మనం ఇదే పర్టికులర్ థింగ్ ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ మార్చేది అనుకుంటే అప్పుడు అప్లికేబుల్ అవ్వదు. అర్థమైందా? ఎందుకు సార్? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత సార్? 15%. కాబట్టి నువ్వేం తీసుకున్నావు? వి టుక్ ద ప్రిన్సిపల్ అంతా తీసేసుకున్నావు. సార్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకవేళ మారిస్తే అనుకోండి, ఫస్ట్ 2 సంవత్సరాలకి ఫస్ట్ ఇయర్ 15, నెక్స్ట్ ఇయర్ 20 అన్నాం అనుకో, ఇది కూడా పోయినట్టే. అప్పుడు ఈ ఫార్ములా పనికిరాదు. అర్థమైందా? కాబట్టి ట్రై టు అండర్స్టాండ్, డోంట్ యూజ్ ఫార్ములా ఎట్. ఇది ఒక్కటే వాడాను కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇప్పటిదాకా, అది కూడా ఇంక పైన వాడొద్దని చెప్పేస్తున్నాను. ఎందుకు వాడొద్దు అనేది నీకు నెక్స్ట్ క్వశ్చన్లో చూడు క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ దాంట్లో ఫార్ములా వాడదామన్నా నీకు రాదనమాట, అప్లికేషన్ అప్లై చేయడానికి కూడా రాదు. నేను మళ్ళీ క్వశ్చన్ రాస్తా, ఏమేమి మనం అడగాలో కూడా, లైక్ ఫైండ్ అవుట్ చేయాలో కూడా, ఏమి ఇచ్చాడు, ఏ యూనిట్లు తీసుకోవాలనేది కూడా మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ ఎంత వేగంగా చేస్తారు మీరు. అఫ్కోర్స్ కష్టమే, బట్ ఈజీగా చేయొచ్చు. మోడల్ ఏంటి అనేది, ఫైండ్ ద ప్రిన్సిపల్, ఫైండ్ ద ప్రిన్సిపల్. టెన్యూర్ ఏమో, ఫర్ ద టెన్యూర్ ఏమో 2 years, మాక్సిమం 2 years ఇస్తాడండి. 2 years 3 years, లేదనంటే 1 year 73 days, 1 year 75 days, అలా రకరకాలుగా ఇస్తాడు. ఫర్ ద టెన్యూర్ 2 years. ఇఫ్ ద డిఫరెన్స్ అగైన్, if the difference of CI and SI is 40 rupees, amma, is 40 rupees at the rate of interest, at the rate of, చూసారా పర్సంటేజ్ లో వస్తే అంత ఈజీ. at the rate of interest for the first year. హై లెవెల్ క్వశ్చన్ కనుక కొద్దిగా పెద్ద ఉంటుంది క్వశ్చన్, బట్ నో ప్రాబ్లం. మనకు కావాల్సిన పారామీటర్స్ ఉన్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఏమో 14/2/7% అన్న. 14/2/7 అంటే ఎంత? ఫ్రాక్షన్ 1/7. 14/2/7 అంటే ఎంత? 1/7. అండ్ ఫర్ ద సెకండ్ ఇయర్, అండ్ ఫర్ ద సెకండ్ ఇయర్ 11 1/9%. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? క్వశ్చన్ మీకు క్లియర్ గా ఉందా లేదా నాకు చెప్పండి. మీరు రాస్తున్నప్పుడు మీకు అర్థమైపోయింది ఏమేమి కావాలి ఏంటి అనేది. సరే, ఈ మోడల్ అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రాస్తాను, ఇది డిఫరెన్స్ మోడల్ అండి. ఇది డిఫరెన్స్ మోడల్, ఓకేనా? ఇక్కడేమో ఇది ఇక్కడ రాస్తాను, ప్రిన్సిపల్, అమౌంట్ 3 నాట్ గివెన్. ఇక్కడేమో ఇచ్చిన మోడల్. కానీ అలాగే మోడల్ రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజ్డ్, డిఫరెన్స్ ఆస్క్డ్, డిఫరెన్స్ అడిగాడు, డిఫరెన్స్ గివెన్,
బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ROI చేంజ్డ్. మరి ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ కూడా మనం చాలా అంటే చాలా ఈజీగా సింపుల్ వేలోనే చేసుకోవచ్చు. చాలా జాగ్రత్తగా వినాలా. చూడండి అమ్మ, యాజ్ యూజువల్ గా మనకి డిఫరెన్స్ ఇస్తే డిఫరెన్స్ ఫార్ములా అప్లికబుల్ అవుతుంది అంటే అవ్వదు అమ్మ. కాకపోతే వాట్ ఈస్ 14 2/6 ఇక్కడే ఉందిరా. 7 ఉంది అని అంటే డెఫినెట్లీ దట్ వాల్యూ విల్ బి 1/7 ఎగ్జాక్ట్ గా వాల్యూ 14.2856 కదా మామూలుగా. 14.2857 అన్న 14 2/7% అన్న ఒకటే సార్. ఈ రెండింటికి కూడా మరి మీకు ఫ్రాక్షనల్ వాల్యూ ఎంత అంటే 1/7 సార్. 1/7 11 1/9 అంటే 1/9 అమ్మ. ఇప్పుడు డినామినేటర్స్ తెలిసిపోయి కాబట్టి వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ పార్ట్స్ యూనిట్లు ఎన్ని, ప్రిన్సిపల్ యూనిట్లు ఎన్ని ఎవరు చెప్తారు? వినీత గారు, ప్రియాంక గారు, ఎవ్రీవన్ ఎవరు చెప్తారు? భాను, అఖిల్, ఇంకా ఎవరెవరు ఉన్నారు? పద్మావతి గారు ఎవరు చెప్పినా పర్లేదు. భాను 149 సార్. ఎలా సార్ 149? వినీత గారు చెప్పారు సూపర్ అండి. 63 సార్. 49 అవ్వదండి భాను. అంటే 7 లేదండి. 7 square 49 ఓకే. బట్ వాట్ ఆర్ ద డినామినేటర్? 7 into 9 డినామినేటర్లు ఏవైతే 2 ఉన్నాయి కదా సార్. ఇందాకేంటంటే ఒకటే ఉంది 3/20. సో 20 స్క్వేర్ రాస్తాం. అంటే 3/20 ఉంది అని అంటే 2 years కి 3/20. ఇది ఫస్ట్ ఇయర్ 3/20, సెకండ్ ఇయర్ 20 20 400. బట్ ఇక్కడ వీ హ్యావ్ 2 different type of కదా. అదే కదా చెప్తున్నాను ఇక్కడ. ఏంటి డిఫరెన్స్ గివెన్ బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజ్డ్. 7 9s are 63. దట్ ఈస్ కన్సిడర్ యాజ్ ప్రిన్సిపల్ యూనిట్స్ అండి. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మనం ఫస్ట్ లో చేసాం కదండి, మర్చిపోకూడదు. ఫస్ట్ లో చేసింది మర్చిపోతే ఎలాగా? 80 అమౌంట్ యూనిట్స్. ఎస్ అండి. వినీత గారు సూపర్ అండి, మీరు వెరీ గుడ్ అండి. లైక్ కాకపోతే అమౌంట్ మనకి ఏమైనా అడిగాడు క్వశ్చన్లో? అడగలేదు కదండి. ఫైండ్ ద ఓన్లీ ప్రిన్సిపల్ అడిగాడు. అమౌంట్తో మీకు పని వచ్చింది. ఇప్పుడు ఓన్లీ ప్రిన్సిపల్ అడిగాడు కాబట్టి ప్రిన్సిపల్ ఒకటే కడదాం. అన్ని ఎందుకు కట్టాడు మనకు అక్కర్లేదు కదా. ఆల్ రైట్. 63 అమ్మ. నాకు ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి డివైడ్ చేస్తున్నానమ్మా. ఫస్ట్ ఇయర్కి ఎంత పర్సంటేజ్? ఈ రెండిట్లో 1/7 చూసుకోండి జాగ్రత్తగా. సెకండ్ ఇయర్కి ఎంత సార్? 1/9 సార్. ఇప్పుడు నాకు చెప్పండి 63 into 1/9 అంటే 1/7 అంటే ఎంత? 9. కరెక్టా కాదా? 63ని into 1/9 చేస్తే 7 పార్ట్సా కాదా? ఎస్, చాలా బాగుంది. కాకపోతే మళ్ళీ ఏం చేయాలి సార్? ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఇయర్కి ఇది రాయాలా? సెకండ్ ఇయర్కి ఎంత అన్నాడు సార్? ఫర్ ద సెకండ్ ఇయర్ 11 1/9% అంటే 1/9 into 1/9 చేయాలి. 9 into 1/9 అంటే ఎంత సార్? రూపాయి. ఇప్పుడు నాకు ఇందులోని ఈ టేబుల్లోని ఏమైనా డౌట్ ఉంటే అడగండి. డౌట్ ఉంటూ అడుగుతూ హౌ మెనీ SI యూనిట్స్ ఆర్ దేర్ అండ్ హౌ మెనీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యూనిట్స్ ఆర్ దేర్ అంటే డిఫరెన్స్ తెలిసిపోయినట్టే కదా. అండ్ ప్రిన్సిపల్ యూనిట్లు ఎన్ని? ఆన్సర్ వచ్చినట్టే. సింపుల్గా వచ్చినట్టు. SI 63 యూనిట్స్ ఎలాగొచ్చేసారు? యాడ్ చేస్తే మల్టిప్లై చేస్తారు అఖిల్. మళ్ళీ ప్రియాంక గారు సూపర్ అండి. 9 ఇవి ఫస్ట్ ఇయర్ ఏమో 9 ఇవి ఇలాగ ఎప్పుడు కూడా యాడ్ చేయాలి సార్. 9 7 1 10 17 ఏమో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈ మొత్తం ఆల్ ఉన్నవన్నీ కూడా ఆల్ అనేవి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సార్. ఓన్లీ SI అనేవి ఫస్ట్ మాత్రమే. 7 16 చెప్పాను కదా సార్. మాక్సిమం డిఫరెన్స్ 1 ఉంటే ఇక్కడ కూడా డిఫరెన్స్ 1 ఉంటుంది. మీరు అన్ని బైహార్డ్ చేసి ఎక్కర్లేదు. టకటక మీరు ఇక్కడ చూసే చెప్పేయచ్చు. పైన ఒకటి ఉందా? ఓకే. ఇవి 17 అంటే అవి 16 సార్. ప్రిన్సిపల్ ఎన్ని యూనిట్లు సార్? 63. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నాకు ఇక్కడ ఒక విషయం చెప్పండి. డిఫరెన్స్ ఎన్ని యూనిట్లు? 1 యూనిట్. డైరెక్ట్ గా 1 యూనిట్ సార్. డిఫరెన్స్ క్వశ్చన్ లో ఎంత ఇచ్చాడు సార్? ద డిఫరెన్స్ ఆఫ్ CA అండ్ SI ఈజ్ 40 రూపీస్. 40 రూపీస్ సార్. మరి ఒక యూనిట్ ఎంత అవుతుంది సార్? 40 రూపీస్ డైరెక్ట్ గా వచ్చింది. ఎప్పుడైతే డైరెక్ట్లీ వి గాట్ 1 యూనిట్ వాల్యూ, 1 యూనిట్ వాల్యూ యాజ్ 40 రూపీస్, యాజ్ 1 యూనిట్ వాల్యూ 40 రూపీస్. ఒక్కొక్క దానికి 63 యూనిట్స్ కావాలంటే ఏం చేయాలి సార్? 4తో మల్టిప్లై చేసేయాలి. 4తో మల్టిప్లై చేస్తే 0 రాసేద్దాం ఫస్ట్. 4 3 12 1 4 6 24 25 2520 రూపాయలు ప్రిన్సిపల్ అమౌంట్. ఎంత ఈజీగా వచ్చింది ఆన్సర్ చూసారా? మనకి అమౌంట్ అడగలేదండి. అమౌంట్ అడగలేదు కాబట్టి ప్రియాంక గారు చెప్పారా, వినీత గారు చెప్పారు. వెరీ గుడ్. అమౌంట్ గాని అడిగాడు ఇంకో కడతాం. అమౌంట్ కూడా అడిగితే కడతాం, అంతే. సింపుల్ అండి. సో వెరీ 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 ఇంపార్టెంట్ అమౌంట్ సార్. అమౌంట్ ఒకవేళ కావాలంటే ఎన్ని యూనిట్లు సార్ నాకు చెప్పండి ఒకసారి. అమౌంట్ కావాలంటే ఏంటి సార్?
ప్రిన్సిపల్తో పాటు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలపాల. ఓకేనా? ప్రిన్సిపల్ ఎన్ని సార్? 63, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 17, అంటే 70, 80. ఇందాక చెప్పారు ఆల్రెడీ వినీత గారు ఎవరో 80 యూనిట్లు అని చెప్పారు. 80 యూనిట్లు అని చెప్పారు వినీత గారు ఆల్రెడీ. బట్ అక్కర్లేదు మనకంటే, అడగలేదు కాబట్టి అక్కర్లేదు అంతే, ఇంకేం లేదు. అడగలేదు కాబట్టి అక్కర్లేదు. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై డియర్? అలా ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలా. ఇవి లైక్ విచ్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్, ఐ హోప్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్. ఇప్పటికే చాలా మంది లెఫ్ట్ అవుతూ వచ్చారు. నిద్ర వచ్చే టైం కదా, 11 అంటే ఆల్మోస్ట్ పడుకునే టైం. సో షాల్ వి కంటిన్యూ సార్? నేను ఎప్పుడు అడగలేదు, ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం ఏమో. ఇన్ని 100 క్లాసులు చెప్పాను కానీ. సార్ 3200 అన్నారు దేనికండి? ఓకే, అమౌంటా? సూపర్, వెరీ గుడ్. అడగలేదు ఇఫ్ ఎట్ ఆల్. ఒక యూనిట్ 40 రూపాయలు కాబట్టి అమౌంట్ కూడా అడిగితే 3200 అండి. సూపర్ అండి. బట్ ఇఫ్ నాట్ గివెన్ కాబట్టి, అమౌంట్ అడగలేదు కాబట్టి అవ్వలేదు. సరే, ఇంకో షల్ వి కంటిన్యూ ఆర్ మీరు టైర్డ్ అవుతుంది? అయితే టైర్డ్ అవుతాను ఆబ్వియస్లీ, బట్ మీరు టైర్డ్ అవుతున్నారంటే వి విల్ టేక్ లీవ్ ఫర్ టుడే. అదర్వైజ్ సార్ బాగుంది చెప్పండి అని అంటే మనము విల్ కంటిన్యూ ఫర్ ద నెక్స్ట్ మోడల్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఎనీథింగ్ మనకి ఓన్లీ ద థింగ్ ఏంటి అని అంటే, ఆ కాన్సెప్ట్ అర్థమైపోతే ఎస్ ప్లీజ్ కంటిన్యూ సార్. సూపర్ అండ్ అఖిల్, ఖచ్చితంగాను. సో ఇదేంటనంటే ఆ మోడల్ అర్థమైపోవాలి. సో హై లెవెల్ అంటే ఎక్కడి నుంచో ఊడిపడిపోవండి. హై లెవెల్ క్వశ్చన్లు అని అంటే ఏదో పెద్ద క్వశ్చన్లు ఇచ్చేస్తాడు తప్పితే, ఇఫ్ యూ నో ద లాజిక్, ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్ అట్ ద లాజిక్, చాలా. ఇప్పుడు ఇందులో నేను కాస్త నెక్స్ట్ పేజ్లో చెప్తానండి మళ్ళీ, ఎందుకనంటే అది అక్కడ సరిపోదు. సో సేమ్ ఆ లాజిక్ని కానీ మనం పర్ఫెక్ట్గా కానీ వెళ్ళామనుకోండి, చాలా ఈజీగా. ఈసారి ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, అమ్మ ఏమి ఇచ్చే అవకాశం ఉందిరా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడనంటే? ఖచ్చితంగా అమౌంట్ కానీ ప్రిన్సిపల్ కానీ ఇచ్చే అవకాశం ఉంది. ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16/2/3%. అమ్మ 16/2/3% అంటే ఫ్రాక్షనల్ వాల్యూ ఎంత అనేది నువ్వు చెప్పాలరా నాకు ఇప్పుడు. 16/2/3 అంటే ఎంతో చెప్పండి. ఇక్కడ నేనేం మారుస్తున్నాను తెలుసా? ఈసారి టైం మారుస్తున్నాను. ఫర్ ద పీరియడ్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది కూడా అడిగారు సార్. 2 years 3 years 1.5 year అంటే బాగా చెప్పేస్తున్నారు. డేస్ కూడా అడుగుతాడు కదా, అప్పుడు పరిస్థితి ఏంటని. ఫర్ ద పీరియడ్ 1 year 73 days, 1 year 73 days on the principal 18,000. స్టార్ మార్క్ పెట్టుకోండి ఖచ్చితంగా. ఈ మోడల్ వస్తే నీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అఫ్కోర్స్ ముందు మోడలే ఇది కూడాను, కాకపోతే డేస్ అనేది ఇప్పటి వరకు మనకి ఎక్కడ రాలేదు కాబట్టి 3/20 ఎలాగొచ్చిందండి నీకు? పద్మావతి గారు మీకెలా వచ్చింది? భాను మీకెలా వచ్చింది? 15% అనుకుంటాను కదా 3/20. అందుకే నేనేం చెప్తున్నాను, బై హార్ట్ చేయొద్దు, దాన్ని తీసుకొచ్చి పక్కన రాసేసుకోండి. సింపుల్. దాన్ని తీసుకొచ్చి అంటే ఎగ్జామ్లో కూడా రాయొద్దు. 16/2/3 అంటే 1/6. సింపుల్, ఏం లేదు. ఇగండి దీని మధ్యలో ఇలా బై పెట్టారు అనుకోండి, 1/6 వచ్చినట్టే. అదొక లాజిక్. బట్ నార్మల్గా కన్ఫ్యూజ్ అయ్యి మీరు ఆ ఫ్రాక్షన్ తప్పు రాశారు అనుకోండి, ప్రిన్సిపల్ యూనిట్స్ తప్పు వస్తాయి, అన్ని యూనిట్లు తప్పు వస్తాయి. కాబట్టి తప్పు చేయకూడదు ఖచ్చితంగా. సరే, 16/2/3% అని అంటే 1/6 అండి. 1/6. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సరే, మరి ఇప్పుడు మనకి ఏమేమి ఇచ్చాడని అబ్జర్వ్ చేస్తే 2 years అంటే ఇలా కట్టేస్తామండి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని. కాకపోతే 1 year 73 days అన్న జస్ట్ ట్రై టు ఫైండ్ అవుట్ ఫర్ 2 years, సేమ్ ఇలాగే కట్టి. సరే, ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి. 1 year 73 days అంటే 1 year కంప్లీట్ అయిపోయి సెకండ్ ఇయర్లో 73 days అంటే వాట్ పార్ట్ ఆఫ్ ఫర్ ద సెకండ్ ఇయర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఒక 1 yearలో ఎన్ని రోజులు ఉంటాయి సార్? 365 days. 1 yearలో రెగ్యులర్గా మనం కౌంట్ చేసేది 365 days. మరి 73 days అంటే ఎంత పార్ట్ అని అంటే 73/365 పార్ట్. ఈ విషయం తెలుసా లేదా? ఇది తెలియకపోతే గుర్తుపెట్టుకోండి, నో ప్రాబ్లం. ఏం లేదు సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అవర్లో, ఒక రోజులో 24 hours. సార్ 8 hours ఎంత పార్ట్ అంటే ఏం చేస్తాం సార్? 8 hours ఎంత పార్ట్ అంటే ఏం చేస్తాం? దట్ 8 hours బై టోటల్ అంటే 8 1 8 3 అంటే 1/3 పార్ట్ అండి. అందుకనే కదా
ఒక 8 గంటలు చదువుకోవాలి, ఒక 8 గంటలు నిద్రపోవాలి, ఒక 8 గంటలు కష్టపడాలని ఇలా లేదా రెస్ట్ తీసుకోవాలని. కానీ మనం అఫ్కోర్స్ అన్ని 8 గంటలు సెలవు వాడడానికే యూజ్ చేస్తాం అనుకోండి, అది వేరే విషయం. కాబట్టి మనకి ఏదైనా కావాలి అంటే అది న్యూమరేటర్లో రాసుకొని టోటల్ పార్ట్ డినామినేటర్లో రాస్తే ఆ పార్ట్ వచ్చేస్తుందండి. ఇక 73 రోజులు మొత్తం ఎన్ని రోజులు సార్? 365 రోజులు. డివైడ్ చేసుకున్నాం అనుకో 73 ఒకటి 73 5 అంటే 1/5 పార్ట్ అండి. ఇక్కడేమో 1/3 పార్ట్. ఇది అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. తెలియని వాళ్ళ కోసం కూడా చెప్పేశాను. ఓకే, చాలా బాగుంది. ఇప్పుడు వరకు వాళ్ళు రాలేదు కాబట్టి ఆ కాన్సెప్ట్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇందులోని కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలి. టైము 1 year 73, 2 yearsకే కడతాము. సెకండ్ ఇయర్లో మాత్రం 73 days కడతాము. ఓకే, ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అన్నీ ఇచ్చాడండి, యాజ్ యూజువల్గా. ప్రిన్సిపల్ కూడా ఇచ్చాడు, చాలా బాగుంది. సార్ నాకు ప్రిన్సిపల్ ఎన్ని యూనిట్లు చెప్పండి. ఇక్కడ ప్రిన్సిపల్ ఎన్ని యూనిట్లు? వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ దిస్ అండి? 1/6. 1/6 అంటే అగైన్ ఓన్లీ ఇందాకంటే రెండు వేరువేరుగా ఇచ్చాడు కాబట్టి రెండు డినామినేటర్ని మల్టిప్లై చేస్తాం. హియర్ హస్ గివెన్ 1/6 కాబట్టి దట్ మీన్స్ వాట్ విల్ బి ద టోటల్ యూనిట్స్ సార్ అని అంటే అఫ్ కోర్స్ చెప్పారు ఆన్సర్లో. వెరీ గుడ్. సో ఆబ్వియస్లీ ద 36 ఈజ్ ద ఆన్సర్. ఓకే, చాలా బాగుంది. సార్ ఫస్ట్ ఇయర్ ఎంత పర్సెంట్, ఎన్ని పార్ట్స్ అంటే ఎంత ఫ్రాక్షన్? 1/6. సెకండ్ ఇయర్ కూడా 1/6 మార్చలేదు ఈసారి. మార్చితేనే ప్రీవియస్ మోడల్. సార్ 36 into 1/6 6. 36 into 1/6 చేస్తే 6. బాగానే ఉంది. ఫస్ట్ ఇయర్ కట్టాము, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కట్టాము. మళ్ళీ సెకండ్ ఇయర్ ఎంత కట్టాలి సార్? మళ్ళీ 1/6. 6 into 1/6 ఎంత సార్? రూపాయి. చాలా బాగుంది. ఇక్కడ వరకు మనకి తెలిసిన విషయమే. ఇందులో నో చేంజ్. ఇప్పుడు కాకపోతే మనకి ఎప్పుడైనా డేస్ కానీ మెన్షన్ చేస్తే డేస్ 1 year అన్నాడు కదా సార్. ఫస్ట్ 1 yearకి ఎన్ని పార్ట్స్ సార్? సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఫర్ 1 year ఎన్ని పార్ట్స్? ఓన్లీ ఫర్ 1 year చెప్పండి ఫస్ట్, తర్వాత 73 days కడదాం. ఎవరు చెప్తారు? సిఐ ఫర్ 1 year ఎన్ని పార్ట్స్? ఫస్ట్ ఇయర్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 6 పార్ట్లు ఉన్నాయి. వెరీ గుడ్ అండి. అంతే కదా. ఇక ఫస్ట్ ఇయర్ కింద ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 6. సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడు కొద్ది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ సెకండ్ ఇయర్లో ఎన్ని ఉన్నాయి సార్? మొత్తం అయితే టోటల్ అంటే 6 + 6 12 13. కానీ ఓన్లీ సెకండ్ ఇయర్లో ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. దిస్ ఈజ్ ఫర్ వాట్ సార్? దిస్ ఈజ్ ఫర్ 365 days. ఎన్ని పార్ట్స్? మొత్తం 6 + 1 7 మొత్తం. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ ఫర్ ఇది 7 parts లో ఓన్లీ మనకి ఎన్ని రోజులు కావాలి సార్? 73 daysకి 73/365 days చేస్తే మనకు పార్ట్స్ వచ్చేస్తుంది లేదా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎలా వస్తుంది సార్ అని అంటే 73 ఒకట్ల 73 5ల 7/5 అంటే ఎంత? 1/4. ఎందుకంటే 5 ఒకట్ల 5, ఇంకా 2 మిగులుతుంది, 0 పెట్టుకుంటే 5 4 20, 1.4. సార్ సిఐ ఫర్ ఫస్ట్ ఇయర్ ఎంత? 6. సిఐ ఫర్ సెకండ్ ఇయర్ ఎంత? 1.4. టోటల్గా సిఐ ఫర్ 2 years ఎంత? సిఐ ఫర్ ఫస్ట్ ఇయర్ ప్లస్ ఫర్ 73 days ఓవరాల్గా ఎంత వచ్చింది సార్? అర్థమైందా లేదా? అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ చెప్తాను, పర్లేదు. 7.4 ఈ 1.4 7/5 అంటే ఎంత? 7/5 అంటే 5 ఒకట్ల 5 2 0 days 5 4ల 20 0 సరిపోయింది కదా. అంటే ఓన్లీ ఓవరాల్గా సెకండ్ ఇయర్కి అయితే 7 సార్. కానీ మనకు ఓవరాల్గా వద్దు. ఎందుకు? ఎన్ని రోజులు కావాలి? ఓన్లీ 73 days కావాలి. అందుకని 73 ఆ టోటల్ తీసుకొని ఓన్లీ 73/365 అంటే 1/5 పార్ట్ కదా, 1/5 పార్ట్ కట్టాము. ఇందులో నాకు డౌట్ ఏమైనా ఉంటే చెప్పండి. ఆన్సర్ తక్కువ 1 secondలో వచ్చేస్తుంది. ఇందులో డౌట్ ఉంటే అడగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. సార్ ఇందులో డౌట్ ఉంటే అడగాలి. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? 7.4 పద్మావతి గారు 7 అన్నారు. ఇది సెకండ్ ఇయర్కి. ఓకేనా? ఇది అర్థమైందా? లాజిక్ అర్థం కావాలి మనకు, అంతే, ఇంకేం లేదు. సో ఓవరాల్గా సార్ ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 1 year 73 days పీరియడ్ అన్నాడు సార్. ప్రిన్సిపల్ ఎన్ని యూనిట్లు ఇచ్చాడు సార్ మనకు? ఓవరాల్గా 36 యూనిట్లు. P is equals to 36 units. అమౌంట్ ఎంత సార్ ఇచ్చాడు? 18,000. ఒక యూనిట్ ఎంత అవుతుందండి? 18,000/36. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై డియర్ ఆల్? చాలా క్లియర్గా చూసుకోవాలి అమ్మా. 36 5లు ఎంతరా? 180.
అంటే ఒక యూనిట్ ఎంత, ఒక యూనిట్ ఏమో 500 రూపాయలు. నీకేం కావాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ యూనిట్లు ఎన్ని వచ్చాయి, 7.4 ఇంటూ 500 చేసే. ఫస్ట్ 5తో మల్టిప్లై చేస్తే 5 4 20, 5 7 35 37, ఇంక 2 సున్నాలు మిగిలాయి కదా, 2 సున్నాలు. ఆఫ్టర్ డెసిమల్ ఎన్ని ప్లేస్లు ఉన్నాయి, 1. అంటే 3700 రూపాయలు అనేది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఎంత ఈజీగా, ఎంత సింపుల్గా టక్కమని చేయొచ్చండి. డేస్ ఇచ్చినా కూడా మనం చాలా అంటే చాలా సింపుల్ వేలో, ఈజర్ వేలో చేయొచ్చు. నేనైతే మీకు దీని మీద ఒక హోంవర్క్ సమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ సమ్ని మనం ఒకవేళ మీకు నీవు వచ్చేస్తే ఓకే, రాలేని వాళ్ళు ఎవరంటే నెక్స్ట్ క్లాస్లో ఫస్ట్ ఈ సమ్ చెప్తాను. బట్ మీరు ట్రై చేయండి. ప్రిన్సిపల్ కట్టాలన్న సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం ఈసారి ఏమి ఇచ్చాను తెలుసా, 1 year 6 months. 1 year 6 months. 1 year 6 months అంటే ఎంత పాటరా, 6 months అంటే 1/2 కదా. అంటే ఇక్కడ 1/5 వచ్చింది కదా మనకి, 1/5 ప్లేస్లో 1/2 తీసుకుంటాం అంతే, 1/2 తీసుకుంటాం అంతే. సార్ అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు ఈసారి ఎంత, 9.45. అంటే ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, ప్రిన్సిపల్ ఇచ్చాడు. ఎన్ని యూనిట్లు, 36 యూనిట్లు. ఇక్కడ ఏం తీసుకోవాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎన్ని యూనిట్లు వచ్చిందో దానికి ఈక్వల్ చేస్తావు. నాకు ప్రిన్సిపల్ ఆన్సర్ ఎంత వచ్చిందో నాకు చెప్పాల్సిన నెక్స్ట్ క్లాస్లో చెప్పాలి. దాంట్లో ఫస్ట్ అదే అడుగుతాను నేను. నెక్స్ట్ క్లాస్లో జాయిన్ అవ్వగానే హోంవర్క్ సమ్మకి ఆన్సర్ ఎంత వచ్చిందో అనేది నేను అడుగుతాను. ఖచ్చితంగా చెప్పాలి. చెప్పకపోతే నేను అఫ్కోర్స్ చెప్తానులేండి ఎలాగో, బట్ ట్రై చేయండి. సేమ్ మోడల్గా ఆన్సర్ కూడా చెప్పాను. 1/5 ప్లేస్లో యూ హ్యావ్ టు కన్సిడర్ 1.5 year కదా. సో ఫర్ 6 months అంటే 1/2 ఇక్కడ ఎన్ని పార్ట్స్ వస్తాయి కౌంట్ చేయు, ఇంటూ 1/2 రాసే డైరెక్ట్గా, 1/2 రాసే. ఎందుకంటే 1 year 6 months అండి కాబట్టి. సో దిస్ ఈస్ వాట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్. అండ్ ఇంకా ఉన్నాయండి, ఇంకా ఉన్నాయి. కాకపోతే లైక్ 20 మంది 30 మంది జాయిన్ అయ్యారు. బట్ అలాగా నెమ్మదిగా, అంటే అఫ్ కోర్స్ 12 అవుతుంది కాబట్టి అందరూ రెస్ట్ తీసుకునే టైము. బట్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో దీనికి కంటిన్యూషన్ క్లాస్ రేపు అయితే ఉండబోతుంది. మళ్ళీ మరొక క్లాస్లో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం తప్పకుండా చేద్దాం. అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించి ఒక్కసారి ఓవరాల్గా కానీ చూసుకుంటే చాలా, అంటే ఐ థింక్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఆల్మోస్ట్ ఒక 70-80 కామెంట్, 100 పైన వచ్చే కామెంట్లు. ఎందుకంటే డౌట్ అడిగిన ప్రతిసారి ఒక 6-7 మెంబర్స్ కంటిన్యూస్గా మాట్లాడేది. ఏదో 30 డౌట్లైనా 200 చాట్లు పైన వచ్చాయి ఫస్ట్ టైం. దట్స్ వెరీ గుడ్ సైన్. నేను కూడా ఆల్మోస్ట్ 2 hours దగ్గర క్లాస్ అయితే కంటిన్యూస్గా మనం గ్యాప్ లేకుండా, అంటే ఇంకా చెప్పాలని ఉంది బట్ వాయిస్ అయితే రావట్లేదు. సో యూజువల్గా ఆన్లైన్కి ఆఫ్లైన్కి అదే డిఫరెన్స్. ఆఫ్లైన్ అనుకోండి, ఒక సమ్ ఇప్పుడు హోంవర్క్ ఇచ్చాను కదా, హోంవర్క్ చేయమంటే మనకి అక్కడ గ్యాప్ దొరుకుతుంది, మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం. బట్ వేరే ఇక్కడ ఆన్లైన్ అని సరే కంటిన్యూస్ చెప్తా ఉండాలి, ఎక్కువగా ఎఫర్ట్ పెట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే అది అర్థం అవ్వాలి. ఇది నార్మల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాదు. ఇంగ్లీష్ జిఎస్ అనుకోండి, టాపిక్ వైజ్ చెప్పుకొని వెళ్ళిపోతే తర్వాత ఎప్పుడో చదువుకుంటారు. ఇది అలాగే అర్థం కాదు. అందుకని చెప్పేసి చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూసుకుంటే సక్సెసివ్ డిస్కౌంట్స్ చెప్పాము, ఫస్ట్ మైనస్ చేసుకుని చేసాము. సక్సెసివ్ డిస్కౌంట్ వచ్చింది అని అంటే సక్సెసివ్ ఇంక్రిమెంట్ వచ్చింది మనకి. ఇంక్రిమెంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని కూడా పిలుస్తాము. ఎలా చేయాలో చెప్పాను, అదే మోడల్ చెప్పాను ఇక్కడ. ఆ మోడల్తోనే యూనిట్స్ డైరెక్ట్గా ఏదైతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ యూనిట్స్ ఈక్వల్ చేసాం, అమౌంట్ ఇచ్చాడు కాబట్టి అమౌంట్స్ ఈక్వల్ చేసాం. ఇక్కడ ఏమి ఇవ్వలేదు, సెకండ్ ఇయర్ ఇచ్చాడు కాబట్టి సెకండ్ ఇయర్ ఇక్కడ నుంచి ఇదే లాజిక్ ఫాలో అయ్యాం. సెకండ్ ఇయర్ 9+1 అలాగా కన్సిడర్ చేసుకొని చేసాం. అండ్ తర్వాత వస్తే డిఫరెన్స్ మోడల్ సింగిల్ పర్సంటేజ్, డిఫరెన్స్ మోడల్ డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే చేసాం. అండ్ ఇంకా టైం పీరియడ్, ఇది విచ్ ఇస్ కంప్లీట్లీ టైం పీరియడ్ చేంజ్డ్. ఇలాగ మనం ప్రతి మోడల్కి అక్కడ ఏం మారుతుంది అనేది ఐడెంటిఫై కానీ చేయగలిగితే మనకు చాలా ఈజీగా, చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో వస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో క్లాస్ నెంబర్ 3. ఇట్ విల్ టేక్ లైక్ ఇంకా ఒక 2-3 క్లాసులు పడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. సో మోడల్స్ చెయ్యాలి. సో నెక్స్ట్ క్లాస్లో మీకు ఈ క్లాస్ కానీ అర్థమైందంటే మాత్రం నెక్స్ట్ క్లాస్ చక్క కోసుకుంటే వెళ్ళిపోతాం సంజన అయితే. సో ఇవే మోడల్స్ వస్తాయి కాబట్టి టకటకమైన వాల్యూస్ అన్ని చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మరొక క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. అండ్ అంటిల్ దెన్ థ్యాంక్ యూ, గుడ్ నైట్. అండ్ ఆల్ యూ హ్యావ్ అఫ్ కోర్స్ దీని యొక్క పీడిఎఫ్ వీడియో యాజ్ యూజువల్గా రికార్డింగ్లో యాడ్ అయిపోతూ ఉంటుంది, చూసేసుకోవచ్చు. రికార్డింగ్లో లైవ్లో జాయిన్ అవ్వలేని వాళ్ళు ఆ పీడిఎఫ్ కానీ, పీడిఎఫ్ అయితే స్టడీ మెటీరియల్లోకి వెంటనే వచ్చేస్తుంది. వీడియో అయితే
రికార్డింగ్లోకి వచ్చేస్తుంది. అండ్ అలాగే యాజ్ యూజువల్గా ఏమైనా డౌట్ ఉంటే అడుగుతారు ఆబ్వియస్లీ. అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్, సో ఫ్రెండ్స్ అందరికీ కానీ మీ క్లాస్మేట్స్ అందరికీ కూడా చెప్పండి మన క్లాసెస్ గురించి, మన కోర్సు గురించి. సో నాకు ఇంకాస్త సపోర్ట్గా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ అ నైస్ టైమ్ ఎవ్రీవన్. గుడ్ నైట్ అండి ఎవ్రీవన్. ప్రియాంక గారు, వినిత గారు, భాను గారు, ఎవ్రీవన్, పద్మావతి గారు, అందరికీ గుడ్ నైట్ అండి. హ్యావ్ అ నైస్ టైమ్. మరొక క్లాస్లో ఖచ్చితంగా మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.